మనం నిన్న ఏం చూసామంటే అసలు సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి, సిఆర్ఎం అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, సేల్స్ ఫోర్స్ దేని మీద బిల్డ్ చేశారు. క్లౌడ్ కంప్యూటింగ్ ఇట్ ఇస్ ఏ క్లౌడ్ సిఆర్ఎం. క్లౌడ్ కంప్యూటింగ్లో బిల్డ్ చేసిన ఒక సిఆర్ఎం, ఒక ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఆ సిఆర్ఎంని ఎవరెవరు యూజ్ చేస్తున్నారు. మనం ప్రతి ఇండస్ట్రీలో సిఆర్ఎం ఉంది, సేల్స్ ఫోర్స్ ఉంది. సో సేల్స్ ఫోర్స్ ఇస్ నాట్ ఏ ఇండస్ట్రీ, ఆల్ ఇండస్ట్రీస్ యూజ్ సేల్స్ ఫోర్స్. సో అది మనం లాస్ట్లో చూసాము. ఈరోజు ఏంటంటే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాఫ్ట్వేర్ని మనం బిల్డ్ చేయాలంటే, మీరు ఏ సాఫ్ట్వేర్స్ అంటే ఫేస్బుక్ కానీ, జీమెయిల్ కానీ, వాట్సాప్ కానీ, ఏదైనా సాఫ్ట్వేర్ అంటే ఏ సాఫ్ట్వేర్ అయినా సరే ఎలా బిల్డ్ చేస్తారు, అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, ఎవరికైనా ఐడియా ఉందా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా ప్లీజ్ జస్ట్ పింగ్ ఇన్ ద చాట్. ఒక సాఫ్ట్వేర్ని ఎలా బిల్డ్ చేస్తారు, అదే ప్రాసెస్ ఏంది, ఫ్లో ఏంది? ఎనీవన్ హస్ ఎనీ ఐడియా? కోడ్. కోడ్ ఓకే. అంటే మీరు కోడింగ్ డైరెక్ట్ ఫస్ట్ కోడ్ రాస్తారా? బిల్డ్ చేసేది కోడ్తోనే. అంటే ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలంటే డైరెక్ట్ కోడ్తోనే, డైరెక్ట్ కోడ్ రాస్తారా? ఆ కోడ్ ఎలా రాస్తారు ఫస్ట్? ఎస్, బిందు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకున్నాక మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ నీడ్ ఏ వాలంటీర్. ఎవరైనా వాలంటీర్ ఉంటే జస్ట్ అన్మ్యూట్ చేసుకొని, ఇట్స్ ఏ సింపుల్, మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నేను జస్ట్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు జస్ట్ ఆన్సర్స్ ఇవ్వాలంతే. జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫ్లో. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఒక సాఫ్ట్వేర్ కూడా ఇలా ఇలా ఎంత ఈజీగా బిల్డ్ చేస్తారని. హూ ఇస్ ద వాలంటీర్ టుడే? ఎనీవన్ హూ వాంట్ టు వాలంటీర్? జస్ట్ అన్మ్యూట్ ఆర్ రేజ్ యువర్ హ్యాండ్. ఎనీవన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ టు వాలంటీర్ టుడే? ఈరోజు ఇది కూడా ఇంటరాక్షన్ సెషన్, మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. కాబట్టి ఎవరైనా వాలంటీర్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ జస్ట్ కమ్ ఆన్ ద మైక్. Yes, someone unmuted. Who is that one? Hello. Yeah, okay. Thanks, Ganesh. Thanks for your participation. సో నా క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నావు. సో దానికి నువ్వు ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వచ్చావు, అంటే ఒక బిల్డర్ దగ్గర వచ్చావు. బిల్డర్ దగ్గరికి వచ్చావు, అప్పుడు బిల్డర్ నిన్ను ఏమడుగుతారు? ఫస్ట్ క్వశ్చన్, ల్యాండ్ ఎంత ఉందని. అంటే మీ రిక్వైర్మెంట్స్ ఏంది అని అడుగుతారు. మీరే కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ సాయి ఇస్ ద కస్టమర్ అండ్ ఐఎమ్ ద బిల్డర్. సో నేను ఫస్ట్ ఏం అడుగుతాను, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీకు ఎంత, అంటే మీకు ఎంత సైట్ ఉంది, 30-40 సైట్ ఉందా, దాంట్లో ఏం హౌస్ కట్టాలి మీరు, అంటే సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా, లేకపోతే డూప్లెక్సా, త్రిప్లెక్సా అనేది రిక్వైర్మెంట్స్ ఇస్తాను అని తీసుకుంటాను కదా, అవునా కదా? ఆ తర్వాత క్వశ్చన్ ఏంది, తర్వాత ఏమి ఇస్తారు? మ్యాప్. డిజైన్. అంటే మీకు, అంటే మీరు ఏం చెప్పారు, నాకు 30-40లో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి, ఒక 3 బెడ్రూమ్ హౌస్ కావాలంటారు. అప్పుడు ఏం చేస్తాను, నేను ఒక సివిల్ ఇంజనీర్ దగ్గర వెళ్ళి ఒక డిజైన్ తీస్తాను. అంటే ఇది ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది, ఇక్కడ హాల్ వస్తుంది, ఇక్కడ పూజ రూమ్ వస్తుంది, ఇక్కడ బాత్రూమ్ వస్తుంది, ఈ డిజైన్ ఇలా ఉంటుంది, మీకు ఇలా ఉంటుంది మీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత అని నేను చెప్తాను. ఆ తర్వాత ఏం చేస్తాను, ఆ తర్వాత మీరేమని చెప్తారు ఆ డిజైన్ చూసిన తర్వాత? నేను ఇన్పుట్స్ ఇస్తాను, ఇంకా ఏమైనా మార్చాలండి. అంటే ఆ డిజైన్ చూసిన తర్వాత ఇది ఓకేనా అంటే, మీకు ఇది ఓకే అయితే మీరు ప్రొసీడ్ అవుతారు, లేదంటే ఈ చేంజెస్ ఉన్నాయి, నాకు ఇలా కాదు ఇలా కావాలి అని చెప్తారు. ఆ తర్వాత నేనేం చేస్తాను, ఒక అంతా మీ నుంచి నాకు సైన్ ఆఫ్ వచ్చింది అంటే, ఓకే ఈ డిజైన్ని అప్రూవ్ చేశారు మీరు యాజ్ ఏ కస్టమర్. ఆ తర్వాత నెక్స్ట్ అయిపోయింది బిల్ చేయాలి. ఇప్పుడు కన్స్ట్రక్షన్, మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి. అంటే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. హౌస్ కన్స్ట్రక్షన్ తర్వాత మా తరపు నుంచి మేము ఏం చేస్తాం, మళ్ళీ అంత హౌస్ అంతా కరెక్ట్గా ఉందా లేదా ఎలా ఎలా తెలుస్తుంది, అంత కరెక్ట్గా డిజైన్ ప్రకారం వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది? టెస్టింగ్ కదా. అంటే ఏం చేస్తారు, మా ఇంటర్నల్ మా బిల్డర్ సైడ్ నుంచి మేము ఏం చేస్తాము, ప్రతిదీ వాటర్ లీకేజ్ ఏమైనా ఉందా, ఆ తర్వాత పెయింటింగ్ అంతా కరెక్ట్గా వచ్చిందా, మీరు ఆ డిజైన్ ప్రకారం అన్నీ వచ్చిందా చెక్ చేసి ఆ తర్వాత మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, మళ్ళీ మేము కూడా టెస్ట్ చేస్తాం. మీరు కూడా టెస్ట్ చేస్తారు. అంటే మీరు కూడా, అంటే మీరు చెక్ చేస్తారు నేను చెప్పినట్టే వీళ్ళు కట్టారు లేదా. ఆ తర్వాత అంతా మీరు అనుకున్నట్టే ఉంది, ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే ఏం చేస్తారు, మళ్ళీ అవి రెక్టిఫై చేసుకుంటాం. తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత
ఇంకా ఇల్లు స్టార్ట్ ఓపెన్ చేస్తాం. అంటే ప్రవేశం చేస్తారు. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు ఒక ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేయాలంటే మనకేముంది ఫస్టు ఒక కస్టమర్ నుంచి ఒక రిక్వైర్మెంట్స్ తీసుకుంటున్నాము. రిక్వైర్మెంట్స్ హ్మ్. తీసుకున్న తర్వాత ఒక డిజైన్ చేస్తున్నాం దాన్ని. రిక్వైర్మెంట్స్ హ్మ్. అంటే వాళ్ళ కస్టమర్ తగినట్టు డిజైన్ చేస్తున్నాం. డిజైన్ చేసిన తర్వాత కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాం. కన్‌స్ట్రక్షన్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తున్నాం. అదేంది ఒక సైడ్ బిల్డర్ సైడ్ టెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత కస్టమర్ సైడ్ నుంచి, యూజర్ సైడ్ నుంచి టెస్ట్ చేస్తున్నారు. ఆ హ్మ్. తర్వాత మీరు డిప్లాయ్ అవుతున్నారు. అంటే డిప్లాయ్‌మెంట్ అంటే మీరు అంతా మీ వస్తువులంతా తెచ్చి ఇంట్లో పెట్టుకొని గృహప్రవేశం చేసుకుంటారు. మీరు హ్మ్. ఇల్లుని యూజ్ చేస్తారు. హుహు. ఆ తర్వాత ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే మళ్ళీ మెయింటెనెన్స్. మళ్ళీ బిల్డర్ దగ్గరికి పోతాం. బిల్డర్ దగ్గర అడుగుతారు. మెయింటెనెన్స్ అంటే హ్మ్. ఇది నాకు వారంటీ ఇస్తాం మేము. వారంటీ హ్మ్. ఇచ్చినప్పుడు సపోర్ట్ ఇస్తాం. ఇన్ని హ్మ్. సంవత్సరాలు మీకు ఈ బిల్డింగ్ ఉంటది. అది హ్మ్. ఒక బిల్డింగ్‌లోనే కాదు. దేంట్లో అన్నా సరే మీరు ఒకటి హ్మ్. చేయాలంటే మీరు ప్రతి దానికి మీరు బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. మీరు హ్మ్. చదవాలనుకుంటున్నారు. అప్పుడు మీ రిక్వైర్మెంట్స్ ఏంది? ఏం చెప్తారు కాలేజ్‌లో ఏం అడుగుతారు? మీ రిక్వైర్మెంట్స్ ఏంది? అంటే ఇప్పుడు నేను ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలంటే, అంటే నువ్వు హ్మ్. ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ తీసుకోవాలి. ఆ తర్వాత హ్మ్. ఇంజినీరింగ్‌లో లైక్ సీఎస్‌సి తీసుకోవాలి. ఒకవేళ మీరు హ్మ్. ఏఐఎంఎల్ అంటే ఆహ్, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోతే ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి. ఆ తర్వాత మీరు హ్మ్. ఇలా ఇన్ని సెమిస్టర్స్ చదవాలి అనేదంతా ఒక హ్మ్. ప్లాన్ ఇస్తారు. పర్ఫెక్ట్ ప్లాన్. అంతా మీరు హుహు. ఎగ్జిక్యూట్ అంటే మీరు ఎగ్జిక్యూట్ అవుతారు. మీ ఆ తర్వాత డ్రీమ్ ఏంది జాబ్. అంటే మీరు హ్మ్. జాబ్‌లో డిప్లాయ్ అవుతారు. సేమ్ అలానే మీరు ఏ సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేయాలన్నా కూడా మనకి ఇన్ని ఫేజెస్ ఉంటాయన్నమాట. సేమ్ హ్మ్. మీరు హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసే విధంగానే. సో, దాన్నే మనం ఏమంటారంటే ఎస్‌డిఎల్‌సి అంటారు. హుహు. ఎస్‌డిఎల్‌సి ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. సో, హ్మ్. ఎవ్రీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటే మీరు సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలనుకున్న అదే ఇట్స్ లైక్ సేల్స్ ఫోర్స్ అయినా సరే, మీరు జావా అయినా సరే, ఫుల్ స్టాక్ అయినా సరే, ఏ అయినా సరే, మీరు ఏ సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేయాలనుకున్నా కూడా మీరు ఈ లైఫ్ సైకిల్‌ని ఫాలో అవ్వాల్సిందే. అంటే ప్రతి సాఫ్ట్‌వేర్ ఈ లైఫ్ సైకిల్ ఫాలో అవుతది. అంటే ఏంది? ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తారు. అంటే రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకుంటారు. దాని ప్రకారం డిజైన్ చేస్తారు. అంటే ఎలా ఉంటది డిజైన్ చేస్తారు. ఆ తర్వాత డెవలప్‌మెంట్ చేస్తారు. టెస్టింగ్ చేస్తారు. డిప్లాయ్‌మెంట్ చేస్తారు. ఆ తర్వాత మెయింటెనెన్స్. ఇది మీరు ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీకెళ్ళినా గూడా ఇది సేమ్ లైఫ్ సైకిల్. మీరు ఈ లైఫ్ సైకిల్‌ని అంటే ఎందుకు ఈరోజు ఆ సెషన్ ఉందంటే, నిన్న సేల్స్‌ఫోర్స్ నుంచి మనం సెషన్ చెప్పాము. సెషన్ ఏమని చెప్పాము? సేల్స్‌ఫోర్స్ ఏ టెక్నాలజీ మీద బిల్డ్ చేశారో ఫౌండేషన్ ఇచ్చాం. సేల్స్‌ఫోర్స్ ఫౌండేషన్ ఇచ్చాం. ఈరోజు ఏంది ఫౌండేషన్ ఫర్ యాస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మీరు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మీరు ఏ కంపెనీకెళ్ళినా కూడా మీకు ఈ లైఫ్ సైకిల్ అనేది అర్థం కావాలి. మీరు ఈ లైఫ్ సైకిల్‌లో ఎక్కడన్నా ఉంటారు. మీరు యాస్ ఎ డెవలపర్ లేకపోతే యాస్ ఎ టీఏ, యాస్ ఎ బీఏ యాస్ ఎ ఎస్ఏ రైట్? ఈ ఈ లైఫ్ సైకిల్‌లో ఎక్కడన్నా మీరు వర్క్ చేయాల్సొస్తది. కాబట్టి మీరు ఈ లైఫ్ సైకిల్ తెలుసుకుంటేనే మీరు సాఫ్ట్‌వేర్ ఈజీగా లైక్ ఇంటర్వ్యూలో కూడా ఈ మీరొక మీరొక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ ఈ లైఫ్ సైకిల్ బేస్ చేసుకొని ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారు. అప్పుడు మీరు మీ ప్రాజెక్ట్‌ని ఫైనల్ ఇయర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నా కూడా, లేకపోతే మీ జాబ్ ఇంటర్వ్యూలో మీ ప్రాజెక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా కూడా మీరేం చెప్తారు? ఈ రిక్వైర్మెంట్స్ తీసుకున్నాము. దాని ప్రకారం ఈ డిజైన్ చేసాము. ఆ డిజైన్ ప్రకారం డెవలప్ చేసాము. ఆ తర్వాత అప్లికేషన్ టెస్ట్ చేసాము. దాన్ని డిప్లాయ్ చేసాము. ఆ తర్వాత ఏమైనా బగ్స్ వచ్చినా లేటరు డిప్లాయ్‌మెంట్ తర్వాత వచ్చినాక మేము మెయింటెనెన్స్ చేస్తున్నాము. ఆర్ యూ క్లియర్? అట్‌లీస్ట్ ఎవ్రీవన్? ఆర్ ఎనీ కన్‌ఫ్యూజన్? ఒకవేళ ఏం అర్థం కాకపోయినా కూడా మీరు నాకు అర్థం కాలేదు, నో అని చెప్పొచ్చు. యెస్ అర్థమైందా ఇప్పటివరకు? సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంటే అర్థమైందా? జస్ట్ ఐడియా వచ్చిందా? అర్థమైతే యెస్ అని టైప్ చేయండి. అర్థం కాలేదంటే ఐ విల్ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఓకే. సో, నేను సేమ్ ఎగ్జాంపుల్ ఈడిచ్చాను మీకు. హెచ్‌డీఎల్‌సీ త్రూ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ ఎగ్జాంపుల్. సో, సాఫ్ట్‌వేర్‌లో ఏందంటే బిజినెస్ రిక్వైర్మెంట్ అంటాము. ఇక్కడ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌లో ఏమంటున్నాము? కస్టమర్ రిక్వైర్మెంట్. అనాలిసిస్ చేస్తున్నాం మనం. ఇక్కడొచ్చి సైట్ సర్వే అండ్ ఫీజిబిలిటీ స్టడీ. సొల్యూషన్ డిజైన్ ఇస్తున్నాము సాఫ్ట్‌వేర్‌లో. అదే మీరు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌తో చెక్ చేసుకుంటే ఆర్కిటెక్చరల్ డిజైన్, బ్లూ ప్రింట్స్. అంటే ఒక బ్లూ ప్రింట్ ఇస్తాం కదా! మనం పేపర్‌లో డిజైన్ గీసిస్తాం. అదనమాట. ఆ తర్వాత మనం ఇక్కడ డెవలప్‌మెంట్ అంటాం. ఇక్కడ కన్‌స్ట్రక్షన్ అంటాం. అంటే ఇక్కడ డెవలప్‌మెంట్ అంటే కోడ్ రాస్తాం అనమాట. మీరెవరో పెట్టారు కదా! కోడ్ మనం ఎలా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాం అంటే ఇక్కడొస్తది ఆ స్టేజ్ ఇక్కడ లైఫ్ సైకిల్‌లో డెవలప్‌మెంట్ అనేది కోడ్ రాసేది ఇక్కడనమాట. ఇది కన్‌స్ట్రక్షన్ అంటే బిల్డింగ్ అంటే మీరు గోడలు అవన్నీ కట్టడం కన్‌స్ట్రక్షన్. ఆ తర్వాత క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ అంటే ఇంటర్నల్‌గా క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ చేస్తారు. దాని టెస్టింగ్ క్యూఏ. ఆ తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్, స్ట్రక్చరల్ అండ్ సిస్టమ్ ఇన్స్‌పెక్షన్ అంటే క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ ఎలా చేస్తారు? స్ట్రక్చరల్ అంటే మనకి బీమ్స్ కరెక్ట్‌గా ఉందా? పిల్లర్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? ఆ తర్వాత మనకి
బాత్రూమ్ పైప్స్ అన్ని కరెక్ట్గా ఉందా, ఎలక్ట్రికల్ అంతా కరెక్ట్గా ఉందా, అవన్నీ చెక్ చేస్తారంట. ఆ తర్వాత కస్టమర్ ఇన్స్పెక్షన్. జస్ట్ ఐ హ్యాడ్ గివెన్ ఎగ్జాంపుల్ విత్ గణేష్ ఐ రైట్. సో దేర్ ఐ టోల్డ్ వాట్ ఈస్ ఫస్ట్ ఐ విల్ టెస్ట్ యాస్ ఏ బిల్డర్ అండ్ ఐ విల్ ఆస్క్ కస్టమర్, అంటే కస్టమర్ని టెస్ట్ చేయమని అడుగుతాం. డిప్లాయ్మెంట్ అంటే బిల్డింగ్ హ్యాండ్ ఓవర్. ఆ తర్వాత ప్రొడక్షన్ సపోర్ట్. సో మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్. మీరు జస్ట్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఒక ఐడియా ఉంటే మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా ఎలా చేస్తారో ఒక ఐడియా వస్తుంది. ఆర్ యూ క్లియర్ విత్ దిస్ ఎగ్జాంపుల్ ఎవ్రీవన్, ఆర్ డూ యూ నీడ్ ఎనీ అదర్ ఎగ్జాంపుల్? ఇప్పుడు మీకు అర్థం కాలేదంటే మీరు నాకు అర్థం కాలేదని చెప్పండి. ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఇస్ ఇట్ క్లియర్? కెన్ వి గో హెడ్? ఓకే, గ్రేట్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కంప్లీట్ ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో రిక్వైర్మెంట్స్, అండర్స్టాండ్ ద బిజినెస్ నీడ్స్ అండ్ డిఫైన్ ద రిక్వైర్మెంట్స్. Analysis, analyze and document the process, define scope and user stories. We'll go in, I'm just reading. Design solution, architecture, data model, process and UI UX. UI UX అంటే ఇక్కడ అతను build, configure, develop solution as per design, testing, test functionality, validate fixing defects and ensure quality. UAT validation, business users validate the solution, meets the requirements and sign off. Once move approved, changes production environment. అండ్ సపోర్ట్, మానిటర్, సపోర్ట్ యూజర్స్. సో మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్కిల్స్ మేడ్ సొల్యూషన్ అనే వెబ్సైట్ని బిల్డ్ చేయాలనుకున్నాను. సింపుల్ లాజిక్. ఆ రిక్వైర్మెంట్స్ ఏంది, నేను సేల్స్ ఫోర్స్ టీచ్ చేస్తాను కాబట్టి నాకు వెబ్సైట్ ఎలా ఉండాలంటే నాకు స్కిల్స్ మేట్ లోగో పైన ఉండాలి, కింద నాకు ఒక బ్యానర్ లాగా ఉండాలి, దాంట్లో మీరు సేల్స్ ఫోర్స్ నేర్చుకునేదానికి కావాలా. ఆ తర్వాత దాని కింద వచ్చి నాకు కొన్ని వీడియోస్ ఉండాలి, అంటే సేల్స్ ఫోర్స్ వీడియోస్ అంతా వెళ్తా ఉన్నట్టు, అంటే ఒక కరోజుల్ లాగా స్లైడ్ అవుతా ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు అంటే కస్టమర్స్ నుంచి రివ్యూస్ కావాలి, రివ్యూస్ అంతా నేను పెడతాను. ఆ తర్వాత నాకు కాంటాక్ట్ ఎవరన్నా పైన ఒక బటన్ ఉండాలి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బటన్ క్లిక్ చేస్తే నాకు వాళ్ళు డేటా ఫిల్ చేసి, ఆ డేటా ఫిల్ చేసిన డేటా నాకు ఆటోమేటిక్గా నా మెయిల్కో లేకపోతే నా గూగుల్ షీట్కో వచ్చేయాలి. అది నా రిక్వైర్మెంట్. యాజ్ ఏ కస్టమర్ నేను ఒక స్కిల్స్ మేడ్ సొల్యూషన్ వెబ్సైట్ డిజైన్ చేయాలనుకుంటాను. అలా నేను ఒక రిక్వైర్మెంట్స్ ఇస్తాను అనమాట. అప్పుడు వాళ్ళు అనలైజ్ చేస్తారు. నేనంటే ఒక కంపెనీకి ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ సాయి అనేది ఒక డెవలపర్, లేకపోతే చందన అనేది, చందన ఆమె ఒక డెవలపర్. ఆమె డెవలపరు, ఆమెకి డెవలపర్ అంటే కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ ఉందన్నమాట. వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఇచ్చాను. అప్పుడు చందన అండ్ టీమ్, ఓకే, చందన, వైష్ణవి, గణేష్ వాళ్ళంతా ఏం చేస్తారు, అనలైజ్ చేస్తారనమాట. ఓకే, దీనికంతా మనం హెచ్టిఎంఎల్ వాడాలి, జావా స్క్రిప్ట్ వాడాలి, ఆ తర్వాత గూగుల్ డ్రైవ్తో ఇంటిగ్రేషన్ చేయాలి అని వాళ్ళంతా అనలైజ్ చేస్తారు. దాన్ని డాక్యుమెంట్ చేస్తారనమాట. దీనికి ఇంత టైం పడుతుంది, దీనికి ఇంత టైం పడుతుంది, ఈ పేజ్ డిజైన్ చేసేకి, ఆ తర్వాత ఈ కంటెంట్ రాయడానికి ఇంత టైం పడుతుంది అనేది వాళ్ళు అనలైజ్ చేస్తారు మొత్తం. దాని ప్రకారం వాళ్ళు డిజైన్ చేస్తారు. అంటే డిజైన్ అంటే ఏంది, ఇక్కడ యూఐ యూఎక్స్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు నేను ఆడ www.skillspin.in అని కొడితే నాకు ఇట్లా స్లైడ్ లాగా రావాలి, ఇట్లా పాపప్ రావాలి, అదంతా యూజర్ ఎక్స్పీరియన్స్ అనమాట. యూఐ అంటే మీరు చూసేది లుక్ అండ్ ఫీల్, ఎలా కనిపిస్తుంది సైట్ అనేది, అది లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంది అనేది యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. మీరు ఎక్స్పీరియన్స్, ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు స్లైడ్ రావడం, ఆ తర్వాత మ్యాప్ రావడం, ఆ తర్వాత ఫామ్ రావడం, అవంతా యూజర్ ఎక్స్పీరియన్స్, మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతారో అలా అనమాట. ఆ యూఎక్స్ వాళ్ళు జస్ట్ ఒక టెంప్లెట్ లాగా నేను అట్లా పీపీటీ చూపిస్తున్నాను, అట్లా వాళ్ళు చూపిస్తారు అనమాట. ఇలా రావచ్చు, ఇలా వస్తుంది, ఇలా వస్తుందని డిజైన్ చేసి కస్టమర్కి జస్ట్ చూపిస్తారు. ఇలా ఉంటుంది మీ వెబ్సైటు, ఇలా కలర్స్ వస్తాయి మీ దానికి అనేది చూపిస్తారు అనమాట. సో వన్స్ ఐ అప్రూవ్డ్ రైట్, దెన్ ఏం చేస్తారు వాళ్ళు, దాన్ని బిల్డ్ చేస్తారు. అంటే కోడ్ రాస్తారు, యాక్చువల్ కోడ్ అప్పుడు రాస్తారు అనమాట వాళ్ళు. అంటే నేను డిజైన్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు కోడ్ రాస్తారు. అంటే దానికి కావాల్సిన హెచ్టిఎంఎల్ కోడ్, జావా స్క్రిప్ట్ కోడ్, సిఎస్ఎస్ కోడ్ అవన్నీ వాళ్ళు రాస్తారు అనమాట. అంటే ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడానికి కావాల్సిన కోడ్. ఆ తర్వాత దాన్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. కరెక్ట్గా ఈ డిజైన్ ప్రకారం అవన్నీ వర్క్ అవుతుందా లేదా అని ఇంటర్నల్ వాళ్ళు క్యూఏ ఉంటారు, క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్ అంటే టెస్టర్, వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. ఏమన్నా ఇష్యూస్ వస్తే బగ్స్ రేస్ చేసి దాన్ని డెవలపర్కి ఇస్తారు. మళ్ళీ వాళ్ళు ఫిక్స్ చేసి మళ్ళీ అది సైకిల్ అలా ఉంటుంది అనమాట. ఆ తర్వాత వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, నాకు యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కోసం ఇస్తారు. అంటే నాకు ఇస్తారు అంటే ఏంది, చందన అండ్ టీమ్, ఫర్ ఎగ్జాంపుల్ చందన ఇస్ ద సమ్ కంపెనీ రైట్. సో గణేష్ అండ్ వైష్ణవి, అరబిందు సమ్మన్ రైట్. సో వాళ్ళంతా ఏం చేస్తారు, ఇది డెవలప్ చేశారు, ఇది సొల్యూషన్ అంతా డెవలప్ చేశారు, టెస్ట్ చేశారు, ఆ శివాకి ఇచ్చారు. నాకు ఇప్పుడు శివాకి ఇచ్చారు అనమాట. నేనేం చేస్తాను, నాకు కావాల్సిన విధంగా మీరు చేసి ఇచ్చారా లేదా, నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ ప్రకారం, మీరు ఇచ్చిన డిజైన్ ప్రకారం అదంతా ఉందా లేదా అని నేను వ్యాలిడేట్ చేస్తాను మొత్తం. నా సైట్ నాకు కావాల్సినట్టు ఉందా లేదా అని. ఏమన్నా చిన్న చిన్న నాకు లేదు, ఇలా నాకు కావాల్సినట్టు రాలేదు అంటే మళ్ళీ నేను
మీకు ఒక డిఫెక్ట్ రైజ్ చేస్తాను. అది మళ్ళీ మీకొస్తుంది. మీరు ఫిక్స్ చేసిస్తారు. మళ్ళీ వన్స్ నేను సైన్ ఆఫ్ ఇచ్చిన తర్వాత అంటే ఓకే. గో హెడ్ అట్లా మీకు కన్‌స్ట్రక్షన్ చెప్పాను గదా! కన్‌స్ట్రక్షన్‌లో గో హెడ్ అని ఇచ్చినప్పుడు ఎలా గో హెడ్ చేస్తారో అప్పుడు దాన్ని డిప్లాయ్ చేస్తారు. అంటే ఏంది? ఇదంతా మనము ఒక లోకల్ ఎన్విరాన్మెంట్‌లో చేసి అదంతా టెస్ట్ చేసి లాస్ట్‌లో ప్రొడక్షన్‌లో ఇస్తాం. ప్రొడక్షన్ అంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. టిల్ నౌ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ www.skillsmate.inలో లేదు ఇది ప్రస్తుతానికి ఇప్పటివరకు. ఇదంతా వాళ్ళు వేరే దాంట్లో లోకల్‌లో అన్నా లేకపోతే వేరే సర్వర్‌లో అంతా డెవలప్ చేసి వన్స్ ఐ హాడ్ గివెన్ గో హెడ్ నేను ఒక రిలీజ్ డేట్ ఇస్తాను. నాది ఈరోజు సైట్ రిలీజ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళు ఆ కోడ్‌నంతా ఎత్తి నా www.skillsmate.in అనే సర్వర్‌లోకి అప్‌లోడ్ చేస్తారు. అప్పుడు నేను అది టైప్ చేసిన వెంటనే నా కోడ్ నాకు అక్కడ కనిపిస్తది. అంటే ఆ లాజిక్ అలా కనిపిస్తదనమాట. ఆ తర్వాత నాకేమన్నా చిన్న చిన్న చేంజెస్ ఉంది. అంటే దానికి వాళ్ళు వారంటీ ఇస్తారు. మేము విల్ సపోర్ట్ యూ ఫర్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్. ఓకే. కాబట్టి ఆ సపోర్ట్ ఇస్తా ఉంటారనమాట. ఇది ఫుల్ ఒక కంప్లీట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ స్కిల్స్‌మేట్స్. ఇట్ ఈస్ ఎనీ సాఫ్ట్‌వేర్. ఇట్ ఈస్ యూ కెన్ టేక్ ఫర్ ఫేస్‌బుక్, జీమెయిల్, వాట్సాప్ ఏదైనా సరే ఇదే ఫాలో అవుతదనమాట. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? ఎనీ క్వెషన్స్ ఆర్ ఎనీ కన్‌ఫ్యూజన్? నేను మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయట్లేదు కదా! యూ ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ రైట్ వాట్ ఐ యామ్ టెల్లింగ్? ఓకే. అదర్స్ ఆల్సో ప్లీజ్ లైక్ చైమ్ ఇన్ హియర్. ఓకే. మీరు పార్టిసిపేట్ అవ్వాలి. సో ఇట్ ఈస్ ఎ ఫోరమ్, నాట్ ఎ క్లాస్ రూమ్. సో డోంట్ హెసిటేట్. ప్లీజ్ పార్టిసిపేట్. ఓకే. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. సో ఇది ఎలా మీకు సేల్స్ ఫోర్స్‌కి లైక్ ఎలా నేను దీన్ని సేల్స్ ఫోర్స్‌కి ఎలా ఉపయోగపడతది ఇది? లేకపోతే నా దానికి ఎలా ఉపయోగపడతది అని మీకు క్వెషన్ రావచ్చు. సో నెక్స్ట్ ఏందంటే మీకు ఇప్పటివరకు చెప్పాను. అంటే ఏంది వాళ్ళు రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తీసుకుంటారు. డిజైన్ చేస్తారు. అనాలిసిస్ చేస్తారు. డిజైన్ చేస్తారు. డెవలప్ చేస్తారు. టెస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత క్యూఏ చేస్తారు. యూఏటీ చేస్తారు. డిప్లాయ్‌మెంట్ చేస్తారు. అసలు ఎవరు చేస్తారు ఇవంతా? నెక్స్ట్ క్వెషన్. సో ఇది ప్రాసెస్. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సైకిల్ అనేది ఒక ప్రాసెస్. ఇదంతా ఎవరు చేస్తారు? దాని వెనకాలుండే ఇది అంతా ఇదంతా నడిపిస్తారు. ఎవరు నడిపిస్తారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ. సో బిజినెస్ సైడు, ఆర్కిటెక్చర్ సైడు, డెలివరీ సైడ్, క్వాలిటీ సైడ్ అట్లా అట్లా మనకి డిఫరెంట్ సెక్షన్స్ అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ రోల్స్‌లో వాళ్ళు బిహేవ్ చేస్తారనమాట. మనకి బిజినెస్ స్టేక్ హోల్డర్ అంటే మనకి నేనే బిజినెస్ స్టేక్ హోల్డర్. ఈ ఎగ్జాంపుల్‌లో నేను మీకు ఇచ్చాను ఎగ్జాంపుల్. నేను skillsmate.in అనే వెబ్‌సైట్ బిల్డ్ చేస్తున్నాను. ఎవరు బిజినెస్ స్టేక్ హోల్డరు? నేనే. అది నాది. నా వెబ్‌సైట్ బిల్డ్ చేస్తున్నారు. ఎవరు బిల్డ్ చేస్తున్నారు? చందన అండ్ టీమ్. చందన, వైష్ణవి, గణేష్ అండ్ బిందు ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు బిల్డ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు నేను నా సైడ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏబీసీ బిజినెస్ అనలిస్ట్ ఉంటారు. అంటే నేను చెప్పింది మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే అంటే ఐఎమ్ ఏ బిజినెస్ పర్సన్. అంటే ఇప్పుడు నేను ఒకవేళ అనిల్ అంబానీనే అనుకోండి. అనిల్ అంబానీ లేకపోతే ముఖేష్ అంబానీ ఎవరన్నా ఉన్నారు. లేకపోతే టీసీఎస్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారు. వాళ్ళది ఒక కార్లు ఏదో ఉంటది కదా! వాళ్ళకి ఒక వెబ్‌సైట్ కావాలి. అది నేను ఎలా చెప్పగలుగుతాను? నాకిలా కావాలని చెప్తాను. అంటే నేను ఏం చెప్తాను? నాకు హెచ్‌టీఎంఎల్‌లో కావాలి, జావాస్క్రిప్ట్‌లో కావాలి, సీఎస్ఎస్ కావాలి అని చెప్తానా? బిజినెస్ వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటదా? ఐఎమ్ ఏ బిజినెస్ యూజర్. నాకు వెబ్‌సైట్ కావాలనుకుంటున్నాను. నాకొక టెక్నికల్ నాలెడ్జ్ ఉంటదా? నాకు హెచ్‌టీఎంఎల్ అంటే తెలుస్తదా? సీఎస్ఎస్ అంటే తెలుస్తదా? సేల్స్‌ఫోర్స్ అంటే తెలుస్తదా? ఏదన్నా సాఫ్ట్‌వేర్ తెలుస్తదా నాకు? తెలీదు. నాకు ఏమీ తెలీదు. నాకొక వెబ్‌సైట్ కావాలి అంతే. అంటే అని అడుగుతానంతే. అప్పుడు నా దాన్ని మీకు చందన అండ్ టీమ్ ఫర్ ఎగ్జాంపుల్ చందన ఇస్ ఎ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది వాళ్ళకి. వాళ్ళకి నాకు ఏం కావాలో వాళ్ళకి ఆ బిజినెస్ లాంగ్వేజ్‌ని టెక్నికల్ నాలెడ్జ్‌లో కన్వర్ట్ చేయడానికి ఒక మనిషి కావాలి. ఆ మనిషినే బిజినెస్ అనలిస్ట్ అంటారనమాట. వాళ్ళేం చేస్తారంటే నేను బిజినెస్ పర్సన్. నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఏమీ లేదు. నిల్లు. నాకు వెబ్‌సైట్ కావాలని చెప్తాను. అవన్నీ నా రిక్వైర్మెంట్స్ అంటే ఇస్తాను. బీఏ ఏం చేస్తారంటే, వాళ్ళకి ఒక వెబ్‌సైట్ కావాలి. ఆ వెబ్‌సైట్ అనేది ఒక హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్‌లో కావాలి. ఒకవేళ వాళ్ళు నాకు సీఆర్ఎం కావాలంటే, సేల్స్‌ఫోర్స్ సీఆర్ఎంలో కావాలి. ఈ సీఆర్ఎంలో కావాలి. అనేది వాళ్ళకి చెప్తారనమాట. కంపెనీకి ఎవరికీ చంద్రయాన్ టీమ్‌కి చెప్తారు. వాళ్ళకి ఏమని చెప్తారు, ఈ శివ అనే పర్టిక్యులర్ వ్యక్తి ఉన్నాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ సాయి ఈస్ మై బీఏ. నా బిజినెస్ అనలిస్ట్. గణేష్ సాయి ఏం చేస్తారంటే, చందన అండ్ టీమ్‌కి ఏం చెప్తారంటే, దిస్ ఈస్ ద వెబ్‌సైట్ కావాలి వాళ్ళకి. వాళ్ళకి హెచ్‌టీఎంఎల్, వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఏం లేదు. వాళ్ళకి జస్ట్ మీరు మొత్తం హ్యాండిల్ చేయాలి. మీరు ఎలా అంటే, ఇది టర్మ్స్, ఇది వాళ్ళకి ఇట్లా బ్యానర్ కావాలి, ఇదంతా కావాలి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. వాళ్ళు బీఏ. అంటే అంటే అర్థం ఏంది ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక బిజినెస్ పర్సన్ రిక్వైర్మెంట్స్‌ని
టెక్నికల్ టర్మ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక మనిషి కావాలి. ఆ మనిషే బిజినెస్ అనలిస్ట్. నేనెందుకు ఈ టర్మినాలజీ అంతా యూజ్ చేస్తున్నా అంటే, వెన్ యూ ఆర్ ల్యాండింగ్ ఇంటూ ఏ సాఫ్ట్‌వేర్ జాబ్, రైట్? వెదర్ ఇన్ ఎనీ రోల్, యూ మే బి ఏ బీఏ, యూ మే బి ఏ ఎస్ఏ, యూ మే బి ఏ టీఏ, యూ మే బి ఏ డెవలపర్, యూ మే బి ఏ క్యూఏ. సో, ఆ రోల్స్ మీకు అర్థం కావాలనమాట. సో, బిజినెస్ అనలిస్ట్ అనేది వాడు ఏం చేస్తాడంటే, మీకు ఆ బిజినెస్ రిక్వైర్మెంట్స్‌నంతా ఒక టెక్నికల్ టెర్మినాలజీలో ఎక్స్‌ప్లెయిన్ చేసి, చందన టీమ్ అంటే గణేష్ సాయి అనే బీఏ చందన టీమ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్కిటెక్చర్ రోల్ ఎస్ఏ అండ్ టీఏ ఉన్నారు. అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చందన టీమ్‌లో ఎవరెవరు ఉన్నారు? చందన, వైష్ణవి, బిందు వీళ్ళు ముగ్గురున్నారు. ఇక్కడొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ చందన ఈస్ ఏ ఎస్ఏ అండ్ వైష్ణవి ఈస్ ఏ టీఏ. ఎస్ఏ అంటే ఏంటంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్. టీఏ అంటే టెక్నికల్ ఆర్కిటెక్ట్. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటే ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చందన ఇస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఐఎమ్ గివింగ్ రోల్ టు చందన సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో చందన ఏం చేస్తుందంటే, గణేష్ సాయి చెప్పిన బిఏ చెప్పిన రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేస్తుంది. అంటే వాళ్ళకి వెబ్సైట్ కావాలి, ఇట్లా బ్యానర్ కావాలంట, ఇట్లా కరోజల్ కావాలి, ఇట్లా ఫూటర్ కావాలి, ఈ కలర్ కాంబినేషన్ కావాలి, వాళ్ళకి బ్లూ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో కావాలి అనేది గణేష్ సాయి చెప్పాడు చందనకి. చందన ఏం చేస్తుంది? ఒక డిజైన్ చేస్తుంది అనమాట ఊరికే. అర్థం ఆ సొల్యూషన్ ఇస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఒక హెచ్టీఎంఎల్ వాడండి, జావా స్క్రిప్ట్ వాడండి, సిఎస్ వాడండి, ఈ పాపప్లు అవన్నీ వస్తాయి, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్తుంది. ఇలా ఒక డిజైన్ ఇస్తుంది అనమాట. మనకి ఎలా కన్స్ట్రక్షన్లో ఒక సివిల్ ఇంజనీర్ మనకి బ్లూ ప్రింట్ ఎలా గీస్తాడో, ఆ బ్లూ ప్రింట్ గీయించినట్టు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చందన గీసిస్తుంది. ఒక పేజ్ ఇలా ఉండాలని గీసిస్తుంది. దాని టెక్నికల్ ఆర్కిటెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి ఆ, వైష్ణవి అనేది టెక్నికల్ ఆర్కిటెక్ట్. వైష్ణవి ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో నేను తీసుకుంటే, ఒక సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ఆ డిజైన్ ప్రకారం అంటే మనకి ఇంత ఇంత ఇటుకలు కావాలి, ఇంత సిమెంట్ కావాలి, ఇంత ఇసుక కావాలి, ఇంత కాంక్రీట్ కావాలి అని ఎస్టిమేషన్ ఉంటాయి కదా, అవన్నీ ఎవరు చెప్తారంటే వైష్ణవి చెప్తుంది అనమాట. ఎవరికి? సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఎవరికి? చందనాకి చెప్తుంది. చందన, యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ దిస్ వెబ్సైట్, రైట్? వీ నీడ్ దిస్ మెనీ రిసోర్సెస్. అంటే మనకి ఎంత అంటే హెచ్టిఎంఎల్ కోడ్ రాయడానికి ఇంత కావాలి, సిఎస్ఎస్ కోడ్, జావా స్క్రిప్ట్ కోడ్ ఇదంతా రాయాలి, దీనికి ఇంత టైం పడుతుంది అని చెప్తారు చందనకి. చందన విల్ డూ. సో దాని ప్రకారం ఎస్టిమేషన్ వేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి బిల్డింగ్ కట్టడానికి కూడా 6 months వాళ్ళు ఎస్టిమేట్ ఇస్తారు కదా. 6 months పడుతుంది, 1 year పడుతుంది, 3 months పడుతుంది. అంటే అంటే బేస్డ్ ఆన్ ఇప్పుడు కస్టమర్ నేను నాకు ఒక 1 weekలో కావాలన్నానంటే మీరు మ్యాన్ ఫోర్స్ని పెంచుతారు. అంటే నాకు బిల్డింగ్ కూడా 3 monthsలో కావాలంటే మ్యాన్ ఫోర్స్ని పెంచుతారు. అంటే ఒక రోజులో 10 మంది పని చేయాల్సింది 100 మంది పని చేస్తారు. దాన్నంతా ఎవరు మేనేజ్ చేస్తారు? సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మేనేజ్ చేస్తారు అనమాట. అది టెక్నికల్ ఆర్కిటెక్ట్ చెప్తాడు, ఇవన్నీ మనకి రిసోర్సెస్ ఇంత రిసోర్సెస్ కావాలని చెప్తారు. అప్పుడు టెక్నికల్ ఆర్కిటెక్ట్ దాని ప్రకారం ఏం చేస్తారు? టెక్నికల్ ఆర్కిటెక్ట్ విల్ కమ్యూనికేట్ విత్ ద బిఏ. అంటే అప్పుడు వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేస్తారు. అంటే ఇంత బడ్జెట్ అవుతుంది, ఇన్ని నెలలు పడుతుంది, ఇంత బడ్జెట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ చేయడానికి అనేది వీళ్ళు డిస్కస్ చేసుకుని ఆర్కిటెక్చర్ లెవెల్లో వాళ్ళు బిజినెస్ అనలిస్ట్ చెప్తారు. బిజినెస్ అనలిస్ట్ విల్ టెల్ టు దట్ మీన్స్ హియర్ వైష్ణవి అండ్ చందన విల్ డిస్కస్ అండ్ tell their things to Ganesh and Ganesh will tell to Shiva. So based on that I will release my budget release చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏంది? డెలివరీ అండ్ బిల్ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎనీ అదర్ వాలంటీర్స్ హియర్, ఐ విల్ సీ ద నేమ్స్. సో we have Bindu and Vavantika. Okay, so we have Bindu and Vavantika, right? Extra. So we have extra members. కావ్య. ఓకే. బిందు, అవంతిక అండ్ కావ్య అండ్ భవంతిక. ఓకే. సో నెక్స్ట్ డెవలప్మెంట్ టీమ్. వీళ్ళు ఏం చేస్తారు? ఆ డిజైన్ ఇచ్చి ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లాగా తీసుకుంటే ఈ సొల్యూషన్ డిజైన్ వాళ్ళంతా ఇచ్చారు కాబట్టి ఈ ఇప్పుడు వైష్ణవి ఏం చేస్తుందంటే ఇలా బిల్డ్ చేయాలి, హెచ్టిఎంఎల్ బిల్డ్ చేయాలి, జావా స్క్రిప్ట్ బిల్డ్ చేయాలని డెవలప్మెంట్ టీమ్ చెప్తుంది. డెవలప్మెంట్ టీమ్ ఫర్ ఎగ్జాంపుల్ బిందు అండ్ కావ్య. సో బిందు అండ్ కావ్యకి చెప్పి మీరు బిందు నువ్వు హెచ్టిఎంఎల్ పేజెస్ క్రియేట్ చేయి, కావ్య నువ్వు సిఎస్ఎస్ పేజెస్ రాయి, జావా స్క్రిప్ట్ పేజెస్ రాయి అని వాళ్ళకి ఇస్తుంది అనమాట. వన్స్ వాళ్ళు బిల్డ్ చేసిన తర్వాత వీ హ్యావ్ ఎవరున్నారు ఇంకా భవంతిక, రైట్? భవంతిక క్యూఏ అనుకున్నాం. భవంతిక క్యూఏ కాబట్టి భవంతిక విల్ టెస్ట్ ద అప్లికేషన్. ఆ వెబ్సైట్ అంతా టెస్ట్ చేస్తుంది, అప్లికేషన్ టెస్ట్ చేస్తుంది. ఎనీ బగ్స్ ఉంటే మళ్ళీ వాళ్ళకి డెవలపర్స్కి ఇస్తుంది. ఆ డెవలపర్స్ ఏం చేస్తారు? మళ్ళీ ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత టెస్టింగ్ అయిపోతుంది. టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇది డెవలపర్ టెస్టింగ్ అయిపోతుంది. ఫంక్షనల్ టెస్టింగ్ క్యూఏ చేస్తారు. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ చేస్తారు. అంటే నేను చెప్పాను కదా, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే నేనేం చెప్పాను? ఆ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే నాకు ఆ ఫామ్లో ఉండే డీటెయిల్స్ అంతా నా గూగుల్ ఫామ్స్లోకి వెళ్ళిపోవాలి, నా ఎక్సెల్లోకి వెళ్ళిపోవాలి. నేను అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి ఎవరెవరు నాకు లీడ్స్ వచ్చారు, అంటే ఎవరెవరు ఫిల్ చేశారు నా కోర్స్ జాయిన్ అవడానికి. ఆ ఇంటిగ్రేషన్ అంటే గూగుల్ డ్రైవ్తో ఇంటిగ్రేట్ చేసి
నాకు గూగుల్ డ్రైవ్‌లో అవన్నీ వస్తుందా లేదా అవన్నీ టెస్ట్ చేస్తారనమాట. ఎవరు టెస్ట్ చేస్తది ఇదంతా? భవంతిక టెస్ట్ చేస్తది. డెవలప్‌మెంట్ అంతా ఎవరు చేస్తున్నారు? మనకి బిందు, ఆ తర్వాత భవ్య వాళ్ళు డెవలప్‌మెంట్ చేస్తున్నారనమాట. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. అంటే ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ? ఇక్కడొచ్చి భవంతిక విల్ టెల్ సైన్ ఆఫ్. ఓకే. టెస్టింగ్ అంతా కరెక్ట్‌గా వర్క్ అవుతుంది. అంతా డేటా అంతా కరెక్ట్‌గా ఎళ్తుంది అక్కడికి. అప్పుడు నాకిస్తారనమాట అది. శివాకిస్తారు. అంటే ఇదంతా మేము కంప్లీట్ చేసాం ప్రాజెక్టు అని శివాకిస్తారు. నేనేం చేస్తాను, నేను చెక్ చేసుకుంటాను. అంటే నా వెబ్‌సైట్ వచ్చిందా, నేను డేటా ఫిల్ చేస్తాను. ఆ డేటా అంతా నాకు గూగుల్ డ్రైవ్‌లో, ఫామ్‌లో వస్తుందా లేదా చెక్ చేసుకుంటాను. అవన్నీ అంతా కరెక్ట్ అయింది. ఓకే. డిప్లాయ్ ఇట్. నేను సైన్ ఆఫ్ ఇస్తున్నాను. డిప్లాయ్‌మెంట్ అంటే ఏం చేస్తారు, మీరు రాసిన కోడ్‌నంతా తీసుకొనెళ్ళి ఎక్కడ పెడతారు? ఇప్పుడు నేను www.skillsmith.inలో ఉంటది కదా! దాంట్లో పోయి డిప్లాయ్ చేస్తారనమాట. ఆర్ యూ క్లియర్ విత్ దిస్ ఎగ్జాంపుల్? ఎనీ క్వెషన్స్ ఆర్ ఎనీ కన్‌ఫ్యూజన్? ఎనీవన్? ఎనీ క్వెషన్స్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్లియర్‌గా అయింది అనుకుంటున్నాను. ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉందా మీకు? ఎనీ కన్‌ఫ్యూజన్? ఇఫ్ కన్‌ఫ్యూజన్ ఉంటే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అగైన్. ఆర్ యూ క్లియర్? టైప్ యెస్. నాట్ క్లియర్? టైప్ నో. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? ఎవ్రీవన్ పార్టిసిపేట్. ఓకే. థాంక్స్. సో, నేను మీకు జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసిందంతా ఇక్కడ ఉందన్నమాట. ఏ రోల్‌లో ఎవరెవరు ఉంటారు, పార్టిసిపేట్ చేస్తారు. ఇవన్నీ రోల్స్. మనకి బిజినెస్ స్టేక్ హోల్డరు, ఆ తర్వాత బిజినెస్ అనలిస్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, టెక్నికల్ ఆర్కిటెక్ట్, సేల్స్‌ఫోర్స్ డెవలపర్, టెస్టర్, క్యూఏ, ఎస్ఐడి టీమ్, బిజినెస్ యూజర్స్, రిలీజ్ డెవాప్స్ టీమ్. డెవాప్స్ మీకు చెప్పాను, డిప్లాయ్‌మెంట్ అంతా డెవాప్స్‌లో జరుగుతది. సంబడి ఆస్క్డ్ సమ్ క్వెషన్ రిలేటెడ్ డెవాప్స్, రైట్? ఇక్కడ వస్తది డెవాప్స్ టీమ్. రిలీజ్ మేనేజ్మెంట్ అంతా డెవాప్స్ తీసుకుంటారు. ఆ తర్వాత సపోర్ట్ టీమ్. సో, ఇక్కడ మీరు చూస్తే రిక్వైర్మెంట్స్‌లో మనకెవరు బిజినెస్ స్టేక్ హోల్డర్ బిఏ ఉంటారు. అనాలిసిస్‌లో ఎవరెవరు ఉంటారు? బిఏ ఉంటారు, ఎస్ఏ ఉంటారు. డిజైన్‌లో ఎవరు ఉంటారు? బిఏ, ఎస్ఏ అండ్ టీఏ. డెవలప్‌మెంట్ టీమ్‌లో ఎవరు ఉంటారు? ఎస్ఏ ఉంటారు, టీఏ ఉంటారు, డెవలప్‌మెంట్ ఉంటారు, అదో సేల్స్‌ఫోర్స్ డెవలపర్ ఉంటారు. టెస్టింగ్‌లో ఎవరు ఉంటారు? అంటే ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి. ఈ ఈ ఫేజెస్‌లో, ఈ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఫేజెస్‌లో ఎవరెవరు ఏ రోల్‌లో ఉంటారు? ఎవరెవరు ఆ ఫేజ్‌లో సపోర్ట్ చేస్తారు అనేది ఇదన్నమాట. ఇప్పుడు మీరు డిప్లాయ్‌మెంట్ చూస్తే, ఇప్పుడు రిలీజ్ అండ్ డిప్లాయ్‌మెంట్ చూస్తే మీరు చూడండి. రిలీజ్ అండ్ డిప్లాయ్‌మెంట్ డెవాప్స్ టీమ్. ఆ తర్వాత క్వాలిటీ అండ్ సపోర్ట్‌లో మనకి సపోర్ట్ టీమ్ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు ఉంటారన్నమాట. క్లియర్? మీకు రోల్స్ అనేది అర్థమైందా క్లియర్‌గా ఇప్పుడు? అంటే మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసాము? సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంటే డిస్కస్ చేసాం. అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఏముంటది? మనకి రిక్వైర్మెంట్స్, అనాలిసిస్, డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్, డిప్లాయ్‌మెంట్. ఈ స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్‌లో మనకి ఎన్ని రోల్స్ ఉన్నాయి? బిజినెస్ స్టేక్ హోల్డర్, బిఏ, ఎస్ఏ, టీఏ, డెవలపర్, క్యూఏ, బిజినెస్ యూజర్స్, డెవాప్స్ టీమ్, రిలీజ్ టీమ్ అండ్ సపోర్ట్ టీమ్. ఇంతమంది రోల్స్ ఉన్నారు. అంటే ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయడానికి మనకింత ప్రాసెస్, ఇంత లైఫ్ సైకిల్ ఫాలో అవ్వాలి. ఆ తర్వాత దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఇన్ని రోల్స్ ఉంటాయన్నమాట. ఈ రోల్స్ అంతా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటే, యూ మే బి ఇన్ ఎనీ రోల్. మీరు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేటప్పుడు యూ మే బి ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిస్టు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంతా ఎంబీఏస్ ఉంటారు మాక్సిమం. ఎంబీఏ చదివినోళ్ళు. బికాస్ దే అండర్‌స్టాండ్ ద బిజినెస్ పీపుల్. సో, దే విల్ యాక్ట్ యాస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ బిజినెస్ అండ్ ద టెక్నికల్ టీమ్. సో, మోస్ట్‌లీ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఎంబీఏస్ ఎక్కడ ఉంటారంటే, ఈ రోల్స్‌లో ఉంటారు. ఏ రోల్స్? బిజినెస్ అనలిస్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రోల్‌లో ఉంటారనమాట. వాళ్ళెందుకు? వాళ్ళు ఆ ఫ్లో అంతా వాళ్ళే డిజైన్ చేస్తారనమాట. కాబట్టి మనకి ఎంబీఎస్ ఇక్కడ ఉంటారు. మీరు ఏ రోల్‌లో ఉంటారు? బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్. మీరు టీఏ అవ్వాలంటే మినిమమ్ 5-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే టీఏ అవుతారు. టెక్నికల్ ఆర్కిటెక్ట్ అవుతారు. డెవలపర్ అంటే 0-2 అంటే మీరు ఫ్రెషర్ కూడా డెవలపర్ ఉంటారు. కాబట్టి ఫ్రెషర్ కూడా డెవలప్మెంట్ చేస్తారనమాట. ఫ్రెషర్స్ అంటే 0-5 ఆర్ సమ్ టైమ్స్ ఇన్ సమ్ కంపెనీస్ 0-10. డెవలపర్గా ఉండాలంటే ఏజ్‌తో సంబంధం, ఎక్స్‌పీరియన్స్‌తో సంబంధం లేదు. మీరు డెవలప్మెంట్ చేయాలంటే ఏ రోల్ అన్నా ఉండొచ్చు. మీరు టెస్టింగ్, క్యూఏ కూడా మీరు అంటే ఫ్రెషర్‌గా ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చనమాట. బిజినెస్ వాలిడేషన్ అనేది కస్టమర్ చేస్తాడు. కస్టమర్ అంటే అతను మెయిన్. వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ ఉండే ఎంబీఏస్ అలా ఉంటారు యూజర్స్. ఎండ్ యూజర్స్ ఎవరు వాడతారు ఆ సిస్టమ్‌ని. వాళ్ళంతా వాళ్ళే బిజినెస్ యూఐటీ చేస్తారనమాట. డిప్లాయ్‌మెంట్ ఇక్కడ రిలీజ్ టీమ్, డెవాప్స్ టీమ్ ఉంటారనమాట. డెవాప్స్ టీమ్ మీకు సీఐసీడీ అంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, డిప్లాయ్‌మెంట్ అవన్నీ మీకు డెవాప్స్ అనేది వినుంటారు. ఎవరన్నా వినుంటారు. ఆ డెవాప్స్ టీము ఈ డిప్లాయ్‌మెంట్ అంతా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారనమాట. సపోర్ట్ అనేది ఎవరన్నా మీరు సపోర్ట్ కూడా చేయొచ్చు. అంటే అసెట్ సపోర్ట్ ఇంజినీర్,
మీరు దీన్ని ఈ అప్లికేషన్ సపోర్ట్ చేసేదానికి ఒక డెవలపర్ వాళ్ళు ఫ్రెషర్ అయినా ఉండొచ్చు, డెవలపర్స్ అయినా ఉండొచ్చు. ఆర్ యూ క్లియర్ విత్ ద రోల్స్ అండ్ ద లైఫ్ సైకిల్ క్లియర్లీ? ఎస్. ఓకే. థ్యాంక్స్. సో ఇదంతా ఇలా జరుగుతుంది. మీరు ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా ఇదంతా అనేది మనకి దానికి ఒక అజైల్ మెథడాలజీ ఉంటుంది. అజైల్ మెథడాలజీ లేకపోతే స్క్రమ్ మాస్టర్ అని ఉంటారు అనమాట. వీళ్ళంతా దీన్ని లీడ్ చేయడానికి, ఈ ప్రాసెస్ అంతా మనకి చేయడానికి మనకి ఒక అజైల్ మెథడాలజీ అని ఉంటుంది. మీరు వినుంటారు, మీకు ఖచ్చితంగా మీ ఇంజనీరింగ్లో ఒక స్క్రమ్ మాస్టర్ అనేది స్క్రమ్ గురించి వస్తుంది, అజైల్ మెథడాలజీ గురించి వస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ మెథడాలజీస్ అంటారు అనమాట. మనకి వాటర్ ఫాల్ మెథడాలజీ ఉంది, ఆ తర్వాత అజైల్ మెథడాలజీ అనమాట. అంటే మనం ఈ టాస్క్ని ఇప్పుడు మీ కన్స్ట్రక్షన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫౌండేషన్ ఇన్ని డేస్ చేస్తాం, దాని తర్వాత పిల్లర్స్, ఆ తర్వాత ఫస్ట్ స్లాబ్, సెకండ్ స్లాబ్, థర్డ్ స్లాబ్, ఫోర్త్ స్లాబ్, అలా మనం డివైడ్ చేసి దాన్ని అంతా మనం రివ్యూ చేస్తూ ఉంటాం ప్రతిసారి. అదే మెథడాలజీ అనమాట. ఫస్ట్ నేను ఒక లాగిన్ పేజ్ చేస్తాను, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పేజ్ చేస్తాను, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అంటే ఫామ్ ఫిల్ చేసి చూస్తాను, ఆ తర్వాత వీడియోస్ యాడ్ చేసేది చూస్తాను, ఆ తర్వాత కలరింగ్ అంతా చూస్తాను అనేది ఒక్కొక్క సెక్షన్ అంటే మనం ఈ టైం పీరియడ్లో చేస్తాం, ఈ టైం పీరియడ్లో చేస్తాం, ఈ టైం పీరియడ్లో చేస్తాం. అదంతా మనం ఎలా బిల్డ్ చేస్తాం అనేది అది మనకి ఇచ్చేదే అజైల్ మెథడాలజీ అనమాట. ఆ తర్వాత మనకి స్క్రమ్ మాస్టర్ కూడా ఉంటారు అనమాట. స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు, ఇదంతా మనకి ఒక ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ లెవెల్లో తీసుకుంటే ఎవరు ఉంటారు, మనకి ఒక మేనేజర్ని సెట్ చేస్తాం. ఒక మేనేజర్ని సెట్ చేసి ఇవన్నీ కరెక్ట్గా వెళ్తుందా లేదా అని చూడమంటాం కదా. సేమ్ అలానే ఒక స్క్రమ్ మాస్టర్ ఉంటాడు అనమాట. అంటే మనకి మనం బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఈ ఈ టైం పీరియడ్లో ఇది అవుతుందా లేదా, ఈ టైం పీరియడ్లో ఇది అవుతుందా లేదా అని చెప్పడానికి ఒక స్క్రమ్ మాస్టర్ అనేవాడు ఉంటాడనమాట. వాడు మనకి అవన్నీ చెక్ చేస్తూ ఉంటాడనమాట. ఓకే. సో నెక్స్ట్ థింగ్, సేమ్ థింగ్, అంటే మీకు ఆల్రెడీ చెప్పింది, మీకు ఏ సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలన్నా ఇది సేమ్ మెథడాలజీ ఫాలో అవుతాం మనం, అంటే సేమ్ ఎస్డిఎల్సి ప్రాసెస్. సో నౌ సేల్స్ ఫోర్స్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో సేల్స్ ఫోర్స్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కూడా మీరు సేల్స్ ఫోర్స్లో కూడా సేల్స్ ఫోర్స్ అనేది ఎలా బిల్డ్ చేస్తారు, దాంట్లో ఏమైనా ఎలా బిల్డ్ చేస్తారు అంటే మీకు చెప్పాను, సేల్స్ ఫోర్స్ అనేది ఆల్రెడీ సిఆర్ఎం ప్రోడక్ట్. అంటే ఆల్రెడీ సిఆర్ఎం ఆల్రెడీ ఉంది దాంట్లో. సిఆర్ఎం ఆల్రెడీ ఉన్నా కూడా మీరు ఏం చేస్తారు దాంట్లో అంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు ఐస్ క్రీమ్, నాకు ఇప్పుడు జస్ట్ వాలంటీర్ కావాలి. ఇప్పుడు ఎవరన్నా వాలంటీర్, వన్ వాలంటీర్, అన్మ్యూట్. ఐస్ క్రీమ్ ఇష్టమైన వాళ్ళు, ఐస్ క్రీమ్ తినేవాళ్ళు, ఐస్ క్రీమ్ తినేవాళ్ళు, దాని ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ తెలిసిన వాళ్ళు, వన్ వాలంటీర్ ప్లీజ్. అంటే ఇక్కడ ఎవరు ఐస్ క్రీమ్ తినరా ఈ గ్రూప్లో? ఐ నీడ్ అ వాలంటీర్ హూ లైక్స్ ఐస్ క్రీమ్ ప్లీజ్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ జస్ట్ ఎవరన్నా ఒక్కరు అన్మ్యూట్ చేసి, జస్ట్ నేను ఫ్యూ క్వశ్చన్స్ అంతే. మీకు ఎందుకు సేల్స్ ఫోర్స్లో ఆల్రెడీ ఒక సిఆర్ఎం ఉంది, దాంట్లో మీరు ఏం వర్క్ చేస్తారని చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఒక వాలంటీర్ కావాలి. జస్ట్ ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్ విత్ ఐస్ క్రీమ్, రియల్ టైమ్ ఐస్ క్రీమ్ ఎగ్జాంపుల్. సో ఎనీవన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. బిందు, చందన, భవంతిక, ఎనీవన్, వైష్ణవి, just unmute. It is like only 1 minute. I won't take much time. Just make you understand this concept. Anyone please unmute. ఎవరు లేరా? ఐస్ క్రీమ్ ఎవరికి ఇష్టం లేదైతే? Yes, sir. I'm here, Kavya. ఓకే, థ్యాంక్స్ కావ్య ఫర్ వాలంటీర్గా వచ్చినందుకు. సో మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా? Yes, sir. Istam, sir. ఓకే, ఏ ఫ్లేవర్ ఇష్టం? Vanilla, sir. ఓకే, సో మీరు బేసిక్ ఫ్లేవర్లో ఉన్నారైతే. మీకు ఏ ఐస్ క్రీమ్ తీసుకున్నా కూడా బేసిక్ ఫ్లేవర్ ఏది? Basic బేసిక్ ఫ్లేవర్ vanilla chocolates, ఇవే sir. వెనిలానే బేసిక్ ఫ్లేవర్. మీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలంటే ఏం చేస్తారు? Chocolate. We'll search for అంటే షాప్ లో వెళ్ళి చాక్లెట్ ఫ్లేవర్ కోసం సెర్చ్ చేస్తాం సార్. అంటే అది ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు సాఫ్ట్ కోన్ తిన్నారు ఎవరన్నా? సాఫ్ట్ కోన్ ఐస్ క్రీమ్ అంటే మిషన్ ఉంటుంది, మనం ఆడ పెడితే ఐస్ క్రీమ్ వస్తుంది కోన్లో, సాఫ్ట్ కోన్. ఎస్ సార్. సో దాంట్లో బేసిక్ ఫ్లేవర్ వచ్చి వెనిలా అనమాట.
మీకు హ్మ్. చాక్లేట్ కావాలంటే ఏం చేస్తారు? దాన్నే చాక్లేట్‌లో డిప్ చేసి ఇస్తారా లేదా? అలాంటి ఆ! ఐస్ క్రీమ్ అవును. తిన్నారు కదా! సేమ్ ఐస్ క్రీమ్ అంటే వెనిలా ఐస్ క్రీమ్‌నే మీకు చాక్లేట్ ఫ్లేవర్ కావాలంటే చాక్లేట్‌లో డిప్ చేస్తారు. మీకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కావాలంటే ఆ వెనిలా దాన్ని స్ట్రాబెర్రీలో డిప్ చేసిస్తారు. మీకు బేసిక్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్‌లో ఏ ఐస్ క్రీమ్ తీసుకున్నా బేసిక్ ఫ్లేవర్ వచ్చేది మనకి వెనిలానే. మీకు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయినా సరే ఆ వెనిలాలోనే చాక్లేట్ వేస్తే చాక్లేట్ ఐస్ క్రీమ్. ఆ వెనిలాలోనే మీకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వేస్తే స్ట్రాబెర్రీ ఫ్లేవర్. అట్లా బటర్ స్కాచ్ చేస్తే బటర్ స్కాచ్ ఫ్లేవర్. సో మనకి ఐస్ క్రీమ్స్‌లో అంతా అందుకే అడిగింది ఐస్ క్రీమ్స్ ఎవరు బాగా తింటారని. అంటే మన ఐస్ క్రీమ్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి బేసిక్ ఫ్లేవర్ ఉండేది వెనిలానే. మనకి ఏ ఫ్లేవర్ ఎక్స్ట్రా ఫ్లేవర్ అంటే ఆ వెనిలాలోనే మనకి ఇది మిక్స్ చేసి ఇస్తారు అంతే. ఓకే. మీకు అది ఐడియా ఉందా కావ్య? యెస్ సార్. ఐడియా ఉంది సార్. సో సేమ్ ఇక్కడ మనకి సేల్స్ ఫోర్స్ అనేది ఒక వెనిలా ఐస్ క్రీమ్ అనుకోండి. సేల్స్ ఫోర్స్ అంటే సిఆర్ఎం. అంటే మనకి ఇప్పుడు మీరు బేసిక్ ఫోన్ కొనుక్కుంటారు ఒక ఫోన్ కదా. ఫోన్ ఒక మీరు ఏ ఫోన్ వాడతారు? ఓప్పో సార్. ఓప్పో. సరే ఓప్పో మీలాంటి మోడలే ఇంకొకరు కొన్నారు. కొన్నప్పుడు ఇద్దరు ఫోన్స్ ఒకేలాగా ఉంటాయి లేదా దాంట్లో? హ్మ్. యెస్ సార్. ఉంటుంది ఆఫ్టర్ సార్. ఆఫ్టర్ 1 ఇయర్ లేకపోతే ఫ్యూ డేస్ తర్వాత 2 ఫోన్స్ ఒకేలాగా ఉంటాయా? అహా! లేదు సార్. నీకు కావాల్సిన డిఫరెంట్. నీకు కావాల్సిన కస్టమైజేషన్ నువ్వు చేసుకుంటావు. నీకు కావాల్సిన కాన్ఫిగరేషన్ నువ్వు చేసుకుంటావు. వాళ్ళకి కావాల్సిన కస్టమైజేషన్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన కాన్ఫిగరేషన్ వాళ్ళు చేసుకుంటారు. అంటే ఏంది? నువ్వు స్క్రీన్ గార్డ్ వేసుకోవడం, బ్యాక్ ప్యాక్ వేసుకోవడం, ఆ తర్వాత డిఫరెన్స్ అంటే దాంట్లో నువ్వు థీమ్ మార్చేయడం. అర్థమవుతుందా? సేమ్ ఆ! సేల్స్ ఫోర్స్ అనేది కూడా సిఆర్ఎం ఆల్రెడీ ఉంది. ఒక ప్రోడక్ట్ ఉందన్నమాట. ఆ ప్రోడక్ట్ ఉంది. కానీ దాంట్లో మనం ఏం వర్క్ చేస్తాం? ఆల్రెడీ అంతా సిఆర్ఎం అంతా ఇన్‌స్టాల్ అయిపోయింది కదా! నేనేం చేయగలుగుతాను దాంట్లో అనుకుంటే అలా లేదనమాట. అంటే అదొక బేసిక్ ఫ్లేవర్ ఉంటది. ఆ బేసిక్ ఫ్లేవర్‌తో ఎవరికి కావాల్సిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు దాన్ని నిన్న మీకు ఇండస్ట్రీస్ చెప్పాను. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, హాస్పిటల్ ఇండస్ట్రీ అట్లా డిఫరెంట్ ఇండస్ట్రీస్ చూపించాను. వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు ఆ సిఆర్ఎంని వాళ్ళకి తగినట్టు వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. అర్థమైందా? సేమ్ ఒక వెనిలా ఐస్ క్రీమ్‌ని మనం ఎలా చాక్లేట్ చేసుకుంటామో, స్ట్రాబెర్రీ చేసుకుంటామో, ఆ తర్వాత బటర్ స్కాచ్ చేసుకుంటామో, అలా ఎలా చేసుకుంటామో, అదే విధంగా ఈ సీఆర్ఎంని కూడా వాళ్ళకి తగినట్టు వాళ్ళ ఇండస్ట్రీ ప్రకారం వాళ్ళు ఆ సేల్స్ ప్రాసెస్‌ని అంతా మార్చుకుంటారనమాట. అది క్లియర్? సో, సేల్స్ ఫోర్స్‌లో మీరు ఏం చేస్తారంటే ఎవరు అడిగిన ఫ్లేవర్‌ని సేమ్ ఆ ఐస్ క్రీమ్ వెనిలా ఐస్ క్రీమ్ తీసుకుంటారు. చాక్లేట్‌లో డిప్ చేసిస్తారు. చాక్లేట్ కావాలంటే. ఆ తర్వాత స్ట్రాబెర్రీ కావాలంటే స్ట్రాబెర్రీలో డిప్ చేసిస్తారు. సేమ్ ఇది కూడా అంతే అనమాట. సీఆర్ఎం అనేది సేమ్ ఫర్ ఎవ్రీవన్. మీరు ఫోన్ తీసుకున్నప్పుడు కూడా ఎలా ఉంటది? ఫోన్ అందరికీ ఉంటది. బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ యూ విల్ బి కస్టమైజింగ్ యువర్ సెల్ఫ్. యూ విల్ ఇన్‌స్టాల్ యాప్స్. యూ విల్ యూస్ లైక్ హార్డ్‌వేర్స్ సమ్ అదర్ లైక్ స్క్రీన్ గార్డ్, బ్యాక్ ప్యాక్ అంతా చేస్తారు. అదే విధంగా మనకి సేల్స్ ఫోర్స్ అనే ఆల్రెడీ ప్రోడక్ట్ ఉంది. దాన్ని ఏం చేస్తారు? వాళ్ళ కస్టమర్ తగినట్టు మారుస్తారనమాట. దాంట్లో కూడా అది సేమ్ ఫేజెస్ ఉంటాయి. రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఎలా కావాలి? మీరు అడుగుతారు లేదా? మీరు ఐస్ క్రీమ్ షాప్‌కెళ్తే మిమ్మల్ని అడుగుతారు. ఆడ చాలా ఇచ్చుంటారు. మీకు మీకు ఐస్ క్రీమ్ రెడీ చేసేటప్పుడు ఆడ ఆల్రెడీ సమ్ బాక్స్‌లో ఉంటాయి. మీరు ఏది డెత్ బై చాక్లేటా? లేకపోతే ఏ ఐస్ క్రీమ్ మోడల్ అడిగితే వాళ్ళు అక్కడుండే దాన్ని స్కూప్‌ని అంతా ఏసి దాంట్లో నట్స్ ఏసి అంతా డెకరేట్ చేసి ఇస్తారు. అవునా కాదా? యెస్ ఆర్ నో? మీరు ఏ ఐస్ క్రీమ్ షాప్‌కెళ్ళినా అదే కదా జరిగేది. కావ్య? యెస్ సార్. అంతే కదా! అక్కడ అన్నీ మీకు డిఫరెంట్‌వన్నీ ఉంటాయి. వాళ్ళేం చేస్తారు, మీరు చెప్పిన పేరు బట్టి దానికి అంట్ల స్కూప్స్ అంతా ఏస్తారు. దాంట్లో డిఫరెంట్ నట్స్ అవన్నీ ఏసి దానికి డిఫరెంట్ నేమ్. ఇది డిఫరెంట్ నేమ్, ఇది డిఫరెంట్ నేమ్. కానీ బేసిక్ ఫ్లేవర్స్ ఆర్ సేమ్ కదా! యెస్ సార్. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. మీకు ఏ కస్టమర్‌కి ఎలా కావాలో ఆడ మనకి బేసిక్ ఫ్లేవర్ సేల్స్ ఫోర్స్ అనేది అలానే ఉంటది. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకి చేంజెస్ చేసి ఇస్తా ఉంటారు. ఈ సేమ్ సేల్స్ ఫోర్స్ డెవలప్‌మెంట్ అంటే లైఫ్ సైకిల్ కూడా సేమ్ ఈజ్ ఈక్వలెంట్ టు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. సేమ్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు, డిజైన్ చేస్తారు, కాన్ఫిగరేషన్ డెవలప్‌మెంట్ చేస్తారు, టెస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత యూఏటీ డిప్లాయ్‌మెంట్ అండ్ ప్రొడక్షన్ సపోర్ట్. ఓకే. సో నెక్స్ట్ ఏందంటే మేము ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఇది సేల్స్ ఫోర్స్ అనేదంతా క్లౌడ్ అని చెప్పాను. ఇప్పుడు నేను క్లౌడ్‌లో నాకు సాఫ్ట్‌వేర్ అవసరం లేదు. నిన్న చెప్పాను ఎగ్జాంపుల్. క్లౌడ్ అంటే సాఫ్ట్‌వేర్ అవసరం లేదు. మీరు జస్ట్ రిజిస్టర్ చేసుకొనేసి లాగిన్ అయితే చాలు. మీ అప్లికేషన్ రెడీ అయిపోయి ఉంటది అని చెప్పాను. సో, మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఇప్పుడు నేను ఏదన్నా లాగిన్ అవుతాను. సో, లెట్ మీ లాగిన్ టు ఎనీ ఆఫ్ ద ఆర్గ్. సారీ ఫర్ దిస్. సో, లాగిన్ డాట్ సేల్స్‌ఫోర్స్ డాట్ కామ్. సో, మీరు జస్ట్ ఇక్కడ లాగిన్ అయితే చాలన్నమాట. ఇక్కడ లాగిన్ అయ్యి యూజర్ డీటెయిల్స్ ఇస్తే అయిపోతుంది. లాగిన్ అయిపోతుంది. నేను జస్ట్ మీ ఊరికే లాగిన్ చేసి చూపిస్తాను.
థింక్ లేదు. ఓకే, ఏదన్నా సో మీన్వైల్ ఇట్ లోడ్స్ రైట్ ఎనీ అప్లికేషన్. సో మీకు ఇక్కడ అది మీరు జస్ట్ ఒక రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయితే అయిపోతుంది అనమాట. మీకు అప్లికేషన్ వస్తుంది, మీకు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయని అవసరం లేదు. కానీ నేను ఎలా డెవలప్ చేయగలుగుతాను అంటే, మీరు ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, జీమెయిల్ ఉంది. మీరు జీమెయిల్ ఓపెన్ చేయాలంటే ఎలా ఏం చేస్తారు? ఫేస్బుక్ ఓపెన్ చేయాలంటే ఏం చేస్తారు? బ్రౌజర్లోకి వెళ్ళి ఎనీవన్ www.facebook.com అని టైప్ చేస్తారు, www.gmail.com, www.google.com. ఎస్ ఆర్ నో? అంతే కదా. కానీ దాన్ని యాక్చువల్ డెవలప్మెంట్ అంతా దాంట్లోనే చేస్తారా, లేకపోతే ఎక్కడన్నా చేసి దాంట్లోకి మూవ్ చేస్తారా ఆ సర్వర్లోకి? ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీకు skillsmaze.in అనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. డైరెక్ట్గా నేను skillsmaze.inలోనే మొత్తం డెవలప్ చేస్తూ ఉంటారా డెవలపర్స్, లేకపోతే ఎక్కడన్నా వాళ్ళు లోకల్లో చేసి ఆ తర్వాత ఇక్కడ డిప్లాయ్ చేస్తారా skillsmaze.inకి? భవంతిక యువర్ టెల్లింగ్ మూవ్మెంట్స్ లోకల్, రైట్? సో మూవ్ చేస్తారు, కరెక్ట్. లోకల్లో డెవలప్ చేసి మనకి ఆడ ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు. అంటే లోకల్ అంటే మీరు ఏం చేస్తారు, HTML జావాస్క్రిప్ట్ CSS అంటే మీ లోకల్లోనే HTML అంతా టైప్ చేస్తారు. అదంతా అది ఒక ఫైల్స్లా పెట్టుకొని ఆ ఫైల్స్ని ఎత్తి నేను అక్కడ పెడతారనమాట. అక్కడ పెడితే గిట్హబ్లోనే ఎక్కడో పెడితే ఆటోమేటిక్గా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ రైట్ ఇన్ ద రియల్ టైమ్. సో నేను ఇక్కడ ఏం చెప్తాను, సేల్స్ ఫోర్స్ అనేది మీకు లోకల్లో ఏమీ ఉండదు, మొత్తం అంతా ఆన్లైన్. ఇది ఇట్స్ ఏ క్లౌడ్, మీరు క్లౌడ్లోనే ఇంటర్నెట్లోనే వాడతారు దాన్ని, ఇంకెక్కడ వాడరు అని చెప్పాను కదా. కాబట్టి ఎలా డెవలప్ చేస్తారు సేల్స్ ఫోర్స్ని అంటే, ఇక్కడ మనకి రెండు ఉంటాయి. ప్రొడక్షన్ అనేది ఒకటి ఉంటుంది, లైవ్ ఎన్విరాన్మెంట్, శాండ్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది. మీరు అంటే మీకు నేను రేపు సేల్స్ ఫోర్స్ అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, మీరు అప్లికేషన్ ఎలా ఓపెన్ చేస్తారో అది రేపు చూస్తాము. ఈరోజు ఏంటంటే జస్ట్ దిస్ ఇస్ లైక్ మీకు అండర్స్టాండింగ్ కావాలి కాబట్టి డెవలప్మెంట్ ఎలా చేస్తారనేది. మనం ఏం చేస్తామంటే, మనం సేల్స్ ఫోర్స్ కంపెనీకి ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు నెట్ఫ్లిక్స్ యాక్సెస్ ఉందా? ఐ నీడ్ ఏ వాలంటీర్ అగైన్. సో నెట్ఫ్లిక్స్ కానీ ఏదైనా ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు వాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీవన్? ఓకే, గణేష్ యూ అన్మ్యూటెడ్ రైట్. సో మీరు ఏది నెట్ఫ్లిక్స్ వాడుతున్నారో, హాట్స్టారా ఏది? నెట్ఫ్లిక్స్. ఓకే, నెట్ఫ్లిక్స్ వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్ఫ్లిక్స్ తీసుకుంటే అది ఎవరి పేరు మీద తీసుకుంటారు ఫస్ట్? నెట్ఫ్లిక్స్ తీసుకుంటే ఇప్పుడు మా అమ్మ పేరు మీద ఉంది. ఎగ్జాంపుల్ గణేష్ సాయి మీదే తీసుకుంటే మీ అమ్మ పేరు మీద తీసుకున్నారు. దాంట్లో డిఫరెంట్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారా లేదా మీరు? అవునా కదా. ఇప్పుడు ఒక ప్రొఫైల్ ఏముంటుంది, మీ మదర్ పేరు ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ ప్రొఫైల్ గణేష్ సాయి ఉంటుంది, నెక్స్ట్ ప్రొఫైల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నన్నా క్రియేట్ చేయొచ్చు. అంటే అడ్మిన్ ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ ఎవరు చేయాలి అది? ప్రొఫైల్స్ క్రియేట్ చేయాలంటే ఎవరు చేస్తారు ఫస్ట్? అడ్మిన్ కదా. సేమ్ అదే విధంగా మనకి ప్రొడక్షన్ అనేది వస్తుంది. అంటే మీరు సేల్స్ ఫోర్స్ కొంటే, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనేది వస్తుంది అనమాట. ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ అనేది మెయిన్ అనమాట. దాంతో మీరు ఎన్ని శాండ్ బాక్సెస్ అన్న క్రియేట్ చేయొచ్చు. అంటే ఎన్ని ప్రొఫైల్స్ అంతా, మీరు ఎన్ని డివైజెస్ అన్న లాగిన్ అవచ్చా లేదా కదా. అంటే ఏంది, మీరు దాని ఇన్స్టెన్స్ తీసుకొని, ఒక ఇన్స్టెన్స్ వచ్చి గణేష్ సాయి, ఒక ఇన్స్టెన్స్ వచ్చి వైష్ణవి, ఒక ఇన్స్టెన్స్ వచ్చి చందన, అట్లా ఒక దాంట్లో ఒక సబ్స్క్రిప్షన్తో 3 ప్రొఫైల్స్ చేసుకుంటున్నారు లేదా మీరు? సేమ్ నేను ఐఎమ్ గివింగ్ ద సేమ్ కాన్సెప్ట్ హియర్. మీరు సేల్స్ ఫోర్స్ దగ్గర మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దానికోసం మీరు ఏమన్నా లోకల్ సర్వర్ ఏమన్నా రాస్తున్నారా, ఏమన్నా ఇన్స్టాల్ చేసుకుంటారా? మీ లోకల్ మొత్తం ఆన్లైన్లోనే కదా. మీరు అవంతా యూజర్స్ అంతా ఎక్కడ క్రియేట్ చేస్తారు మీరు? ఆన్లైన్లో సర్వర్. అంటే నెట్ఫ్లిక్స్లో వెళ్ళి మీరు ఎవరెవరు యూజర్స్ ఉంది, ఏ డివైజెస్ లాగిన్ అయింది అంతా అడ్మిన్గా చెక్ చేసుకోవచ్చు. యాజ్ యూజర్ మీరు చెక్ చేసుకోవచ్చా? సేమ్. అంటే ఒక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ మీరు కొన్నప్పుడు, సేల్స్ ఫోర్స్ నుంచి కొన్నప్పుడు మీకు ఒక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ వస్తుంది అనమాట. దాంతో మీరు డిఫరెంట్ శాండ్ బాక్సెస్ క్రియేట్ చేస్తారు, మల్టిపుల్ శాండ్ బాక్సెస్. ఆ తర్వాత ఏం చేస్తారు, మీ ఆ శాండ్ బాక్సెస్లో, దాన్ని శాండ్ బాక్స్ అంటారు, మనం ఆడ యూజర్ ప్రొఫైల్ అన్నాను, ఇట్ శాండ్ బాక్సెస్. ఆ శాండ్ బాక్సెస్లో మీరు ఏం చేస్తారు, మీకు కావాల్సిన కోడింగ్ అంతా రాసుకుంటారు, అదంతా రాసుకుంటారు. కానీ ప్రొడక్షన్లో అదంతా ఉంటుంది. మీరు ఏమేమి చూస్తున్నారు అనేది శాండ్ బాక్స్లో ఉండేదంతా మీకు ఆ మెయిన్ అడ్మిన్ ప్రొఫైల్లో కనిపిస్తుంది.
whatever Ganesh Sai is viewing, and what is Vaishnavi is viewing, what is Chandna is viewing, what is Bindu is viewing, for example different profiles కదా, అవంతా మనకి అడ్మిన్లో రిఫ్లెక్ట్ అవుతుంది అడ్మిన్గా లాగిన్ అయినప్పుడు, లేదు కదా. అంటే మీరు సింక్ చేస్తే ఒకవేళ సింక్ చేస్తే ఆ ప్రొఫైల్కి సింక్ చేస్తే అక్కడ వస్తాయి కదా, సేమ్ అదే విధంగా అనమాట. మీరు చేసే డెవలప్మెంట్ అంతా ఒక ఈ శాండ్ బాక్స్లో చేస్తారు. మీరు దాన్ని డిప్లాయ్మెంట్ వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ టెస్టెడ్ రైట్, బిల్డ్ కాన్ఫిగర్ టెస్ట్ ట్రైన్ వ్యాలిడేట్, ఆ డిప్లాయ్మెంట్ని మీరు ప్రొడక్షన్కి పంపిస్తారు. I given some weird example, but I understood you're able to understand this one. Clear? At least how development will be happen in Salesforce. అంటే మీరు Salesforce దగ్గర కొనుక్కుంటారు. Salesforce అనేది ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అని చెప్పాను. Salesforce అనేది ఫ్రీగా రాదు. Salesforce అనేది మనం కొనుక్కోవాలి. వాళ్ళ సాఫ్ట్వేర్ ఎట్లా నెట్ఫ్లిక్స్ మనం కొనుక్కుంటాము, హాట్స్టార్ ఎట్లా కొనుక్కుంటామో అట్లా ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం. అంటే మంత్లీ సబ్స్క్రిప్షన్, ఇయర్లీ సబ్స్క్రిప్షన్, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ యూజర్స్. మీకు దాంట్లో కూడా ఉంటుంది నెట్ఫ్లిక్స్లో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటుంది, ఇంతమంది యూజర్స్ వాడేదానికి, ఇన్ని డివైజెస్లో వాడేదానికి, దాని ప్రకారం మీరు అమౌంట్ పే చేస్తారు. సేమ్ అదేవిధంగా మీరు Salesforce కూడా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు Salesforce కంపెనీ నుంచి. నాకు ఇంతమంది యూజర్స్ ఉన్నారు, ఇన్ని డివైజెస్లో వాడాలి అనేది, అలా ఇన్ని శాండ్ బాక్సెస్ కావాలి అనేది తీసుకుంటారు అనమాట. అప్పుడు శాండ్ బాక్స్లో ఏం చేస్తారు, మీరు డెవలప్మెంట్ అంతా చేస్తారు. అంటే ప్రొడక్షన్లో ఏమి ఎంటీ ఉంటుంది అనమాట. మీరు ఈ శాండ్ బాక్సెస్లో మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, మనం లోకల్లో బిల్డ్ చేసి skillsmith.inకి ప్రొడక్షన్కి మూవ్ చేసిన విధంగానే మనం ఏం చేస్తాము, ఈ శాండ్ బాక్సెస్లో అంతా డెవలప్ చేసి మనం ఈ ప్రొడక్షన్కి అనేది మూవ్ చేస్తాం. అది క్లియర్? ఎలా ఇది ఎలా బిల్డ్ చేస్తాం, ఎలా టెస్ట్ చేస్తాం, ఎలా డిప్లాయ్ చేస్తాం, ఇక్కడ అర్థమైందా Salesforceని? ఎనీ కన్ఫ్యూజన్ హియర్? నేను ఏమైనా కన్ఫ్యూజ్ చేశానా? క్లియర్గా ఉంది ఇప్పుడు అందరికీ? మీకు ఒక అప్లికేషన్ ఇప్పుడు నేను ఈరోజు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, ఒక సాఫ్ట్వేర్ని ఎలా బిల్డ్ చేస్తారు, ఆ సాఫ్ట్వేర్ని మీరు లైవ్లో ఎలా చూస్తారు దాన్ని అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఆర్ యూ క్లియర్? మీకు ఇవంతా మీరు ఇఫ్ యు ఆర్ ఇన్ ల్యాప్టాప్ ఆర్ ఎనీథింగ్, యూ జస్ట్ వ్యూ నేనేంది ప్రజెంట్ చేస్తానో చూడండి. చూస్తే మీకు విజువల్గా కూడా అర్థమవుతుంది అనమాట. ఓకే, విజువల్గా అర్థమయ్యడానికి ఇట్లా మేము డిఫరెంట్ స్లైడ్స్ అంతా ప్రిపేర్ చేసాం. మీరు చూస్తేనే అర్థమైపోతుంది. డిఫరెంట్ శాండ్ బాక్సెస్ ఉంటాయి, అవంతా డెవలప్ చేసిన తర్వాత లైవ్ వచ్చి చూడండి. ఇక్కడ లైవ్ అనేది ప్రొడక్షన్, రియల్ యూజర్స్. ప్రొడక్షన్ అనేది రియల్ యూజర్స్ వాడతారు. అంటే ఫేస్బుక్ కూడా అంతే. ఇప్పుడు skillsmith.in అనేది అందరు యూజర్స్ చూస్తారు, అంటే facebook.com కూడా అందరూ చూస్తారు. కానీ బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఎక్కడ డెవలప్ చేస్తారు, ఎక్కడ టెస్ట్ చేస్తారు అనేది మనకు తెలియదు. కానీ రియల్ యూజర్స్ ఎక్కడ చూస్తారు, facebook.comలోనే చూస్తారు, gmail.comలోనే చూస్తారు. సేమ్ అదేవిధంగా ప్రొడక్షన్ ఆర్గ్ అని ఉంటుంది, ఆ ప్రొడక్షన్ ఆర్గ్లోనే యూజర్స్ అందరూ చూస్తారు Salesforce డెవలప్మెంట్ అంతా. మిగతా అంతా శాండ్ బాక్స్లో డెవలప్ చేస్తారు వాళ్ళు. మీ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు వాళ్ళు లోకల్లో డెవలప్ చేస్తారా, వేరే సర్వర్లో డెవలప్ చేస్తారా, అది వాళ్ళ కంపెనీ ఇష్టం అనమాట. కానీ ఇది క్లౌడ్ కంప్యూటింగ్, ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ క్లౌడ్. కాబట్టి ఇంటర్నెట్ బేస్ చేసుకుని, కాబట్టి మీకు శాండ్ బాక్సెస్ డిఫరెంట్ శాండ్ బాక్సెస్ ఉంటాయి, ఆ శాండ్ బాక్స్లో మీరు డెవలప్ చేస్తారు. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ కన్ఫ్యూజన్ అండ్ ఎనీ క్వశ్చన్స్ హియర్? ఎవ్రీవన్ టైప్ ఎస్ ఆర్ నో. క్లియర్ అయితే క్లియర్ అని టైప్ చేయండి, లేకపోతే నో అని టైప్ చేయండి. ఈ కాన్సెప్ట్ అర్థమైందా మీకు? Salesforce డెవలప్మెంట్ చేస్తాం అనేది. వెన్ టుమారో విల్ సీ ద అప్లికేషన్, so you will get cleared about all your questions tomorrow, how it will looks and how you will log in, how you will register, everything we are going to do in tomorrow's class. So are you clear with the concept till now? Clear అయితే clear అని టైప్ చేయండి, నాట్ క్లియర్ అంటే నాట్ క్లియర్ అని టైప్ చేయండి. I didn't see any comments. Are you confused? Okay, clear, thanks. సో సేమ్ థింగ్, మీకు ప్రొడక్షన్కి వచ్చే ముందు డిఫరెంట్ శాండ్ బాక్సెస్ ఉంటాయి, దాన్ని అంతా డెవలప్ చేసి ఐ విల్ షో యూ టుమారో. ఐ విల్ షో యూ లైక్ వాట్ ఈస్ ఎ ప్రొడక్షన్ ఆర్గ్, వాట్ ఈస్ శాండ్ బాక్స్, ఎవ్రీథింగ్ టుమారో. ఓకే, అట్లీస్ట్ యూ నీడ్ టు బి క్లియర్ అబౌట్ ద హౌ విల్ బి డూయింగ్ ద డెవలప్మెంట్ ఇన్ Salesforce. సో ఆ టెర్మినాలజీ ముఖ్యం. శాండ్ బాక్సెస్, ప్రొడక్షన్ అనేవి ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, నెట్ఫ్లిక్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. నెట్ఫ్లిక్స్ అనేది మనకు ఫ్రీగా రాదు, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇన్ని యూజర్స్కి, ఇన్ని డివైజెస్కి మనం తీసుకుంటాం. సేమ్ అదేవిధంగా మనం Salesforce కూడా సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం Salesforce కంపెనీ నుంచి. నేను ఎంతమంది యూజర్స్కి వాడతాను Salesforce ఇన్స్టెన్స్ని, నాకు ఇన్ని లైసెన్స్ ఇవ్వండి అని తీసుకుంటాం అనమాట. బేస్డ్ ఆన్ దట్ యూ విల్ పే అమౌంట్. సో ఇట్ ఈస్ లైక్ పేపర్ యూస్. సో మీరు ఇది చూసుంటారు, సబ్స్క్రిప్షన్ మోడల్. Salesforce అనేది సబ్స్క్రిప్షన్ మోడల్ ఫాలో అవుతుంది. అంటే మనకి ఇప్పుడు మీరు సబ్స్క్రిప్షన్ రియల్ టైంలో కూడా చాలా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, నెట్ఫ్లిక్స్ కానీ, ఆ తర్వాత గూగుల్ డ్రైవ్ కానీ, అట్లా చాలా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. ఇంటర్నెట్ కూడా మెయిన్. మీరు ఏం చేస్తారు, ఇంటర్నెట్ అంటే ఇంత స్పీడ్ అయితే ఇంత అమౌంట్, పర్ మంత్ ఇంత, ఎయిర్టెల్లో ఇంత,
జియోలో ఎంత, అట్లా మీరు ఇంటర్నెట్ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు అనమాట. అదే సేమ్ ప్రాసెస్ సేల్స్ ఫోర్స్ సబ్స్క్రిప్షన్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ సేమ్ థింగ్, డెవలప్మెంట్, టెస్టింగ్, ఎస్ఐటి, యూఐటి, ప్రొడక్షన్, సేమ్ ప్రాసెస్ సేల్స్ ఫోర్స్ విల్ ఆల్సో ప్రాసెస్. ఆ తర్వాత ఇది వెరీ ఇంపార్టెంట్, మనం ఏ టూల్స్ వాడతాం. ఇప్పుడు మనొక ఎస్డిఎల్సి ప్రాసెస్ చేసేటప్పుడు ఏ టూల్స్ వాడతాం మీకు చెప్పాను కదా. మనకి రిక్వైర్మెంట్స్ తీసుకుంటే ఒక డాక్యుమెంటేషన్ అంతా ఒక చోట ఉండాలి. ఆ తర్వాత ఆ డెవలప్మెంట్ టీమ్ అంతా ఏం డెవలప్ చేయాలి, టాస్క్ అంతా డెవలపర్కి ఇవ్వాలంటే మనం ఎక్కడ బిల్డ్ చేయాలి. ఆ తర్వాత ఆ డెవలపర్ రాసిన కోడ్ అంతా ఎక్కడ పెట్టాలి. ఆ తర్వాత ఆ కోడ్ని అంతా ఎలా డిప్లాయ్ చేయాలి. సో దానికి కావాల్సిన టూల్స్, ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఉంటుంది. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే, సో బిఏ మనకి గణేష్ సాయి ఈజ్ ద బిఏ, రైట్. సో గణేష్ సాయి అన్ని రిక్వైర్మెంట్స్ అంతా ఒక డాక్యుమెంట్ చేస్తాడు. ఒక డాక్యుమెంట్ చేసి కాన్ఫ్లుయెన్స్ అనే టూల్, ఒక టూల్ ఉంటుంది, కాన్ఫ్లుయెన్స్ అనే టూల్ ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ టెర్మినాలజీ, మీకు ఇంటర్వ్యూలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు ఏం టూల్స్ వాడారు అని అడుగుతారు. మీకు కోడ్ మేనేజ్మెంట్కి ఏ టూల్ వాడారు, ఆ తర్వాత రిక్వైర్మెంట్ గ్యాదరింగ్కి ఏ టూల్ వాడారు, ఆ తర్వాత డెవలప్మెంట్కి ఏ టూల్ వాడారు, కోడ్ మేనేజ్మెంట్కి ఏ టూల్ వాడారు, ఆ తర్వాత డిప్లాయ్మెంట్కి ఏ టూల్ వాడారు అని అడుగుతారు ఖచ్చితంగా. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద టూల్స్ ఆల్సో. సో ఆ టూల్స్ ఏంటంటే, గణేష్ సాయి రిక్వైర్మెంట్స్ ఇచ్చారు కదా, ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అంతా ఒక చోట పెట్టుకోవాలి మనం. ఆ డాక్యుమెంట్స్ అంతా ఆ డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి, ఆ తర్వాత మన ఎస్ఏ ఉన్నారు కదా, ఎస్ఏ వచ్చి చందన, ఆ తర్వాత టీఏ ఉన్నారు కదా వైష్ణవి. సో వాళ్ళు కూడా ఆ డిజైన్ అంతా వాళ్ళు డిజైన్ చేస్తుంటారు కదా. చందన డిజైన్ చేస్తుంటుంది, ఆ తర్వాత టీఏ ఇంత టైం పడుతుంది అంతా కమ్యూనికేట్ చేస్తుంటారు కదా. ఆ కమ్యూనికేషన్ అంతా మనకి ఈ కాన్ఫ్లుయెన్స్ అనే టూల్లో పెట్టుకుంటారు. చూడండి ఇక్కడ రిక్వైర్మెంట్స్, సొల్యూషన్ డాక్యుమెంట్, టెక్నికల్ డాక్యుమెంట్స్, మీటింగ్ నోట్స్. అంటే ఏంది, చందన, వైష్ణవి, గణేష్ సాయితో అథवा శివతో మాట్లాడిన కాన్వర్జేషన్ అంతా, మీటింగ్స్ ఏమేమి మీటింగ్స్ మాట్లాడారు, రిక్వైర్మెంట్స్ ఎలా తీసుకున్నారు, అవంతా మనకి కాన్ఫ్లుయెన్స్లో పెట్టుకుంటారు. మనకి వికీపీడియా, మీకు వికీపీడియా ఐడియా ఉందా, వికీ పేజెస్, వికీపీడియా ఎవరైనా వాడారా. మీకు ఏ సినిమా గురించి కావాలన్నా, ఏది కావాలన్నా వాళ్ళు వికీ అని కొడితే వాళ్ళ గురించి అందరికి డీటెయిల్స్ వస్తాయి. వికీపీడియా ఎవరైనా వాడారా, వికీపీడియా, ఎస్ నో, వికీపీడియా ఎవరు వాడలేదా. ఓకే, వికీపీడియా, ఓకే. భవంతిక యూస్ రైట్ వికీ. వికీ ఉంటే ఆ వికీ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు నేను ఊరికే జస్ట్ సేల్స్ ఫోర్స్ వికీ అని కొట్టానంటే, చూడండి వికీపీడియా ఇది మనకి ఆ సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. ఇన్ఫర్మేషన్ మొత్తం, అంటే సేల్స్ ఫోర్స్ అనేది ఏంటి, ఆ కంపెనీ ఎక్కడ ఉంది, దాని హిస్టరీ అంతా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సేమ్ కాన్ఫ్లుయెన్స్ యాక్సెస్ ఏ వికీ హియర్. చూడండి ఎన్ని ఇయర్స్ అంతా డేటా అంతా ఇక్కడ ఉంటుంది వికీపీడియా. అట్లా మీరు ఏది సెర్చ్ చేసినా వాళ్ళ డేటా అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. సేమ్ కాన్ఫ్లుయెన్స్ యాక్సెస్ ఏ వికీ హియర్. సో మీకు ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ డేటా అంతా ఈ కాన్ఫరెన్స్లో ఉంటుంది. జీరా అంటే ఇప్పుడు నువ్వు ఏం చేశారు, ఇప్పుడు చందన అండ్ వైష్ణవి హ్యాస్ డిజైన్ ద సొల్యూషన్ అండ్ టెక్నికల్ డిజైన్, అండ్ వాళ్ళకి డెవలపర్స్కి టాస్క్లు ఇవ్వాలి కదా. డెవలపర్ నువ్వు లాగిన్ పేజ్ చేయి, నువ్వు రిజిస్టర్ పేజ్ చేయి, నువ్వు గూగుల్ డ్రైవ్ లింక్ చెయ్యి, నువ్వు హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ చేయి, నువ్వు జావా స్క్రిప్ట్ పేజ్ క్రియేట్ చేయి. అంటే మన భవ్య లేకపోతే భవంతిక వాళ్ళ డెవలపర్స్ అనుకుంటే వాళ్ళకి టాస్క్లు ఎలా ఇస్తారు, వాళ్ళకి జీరా టూల్ వర్క్ మేనేజ్మెంట్, ఎపిక్స్, యూజర్ స్టోరీస్, బగ్స్, స్ప్రింట్ ప్లానింగ్ అంతా, అంటే ఇన్ని రోజుల్లో ఇది చేయాలి, నువ్వు ఈ వీక్ ఇది చేయాలి, నెక్స్ట్ వీక్ ఇది చేయాలి, ఆ మేనేజ్మెంట్ అంతా జీరా అనమాట. జీరా అనే టూల్లో వాడతారనమాట. జీరా టూల్లో ఏం చేస్తుంది, చంద్ర అండ్ వైష్ణవి విల్ అసైన్ టాస్క్స్ టు డెవలపర్స్ లైక్ భవంతిక, కీర్తి, వాళ్ళకి ఈ టాస్క్లంతా ఈ జీరాలో ఇస్తారనమాట, వాళ్ళు డెవలప్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ మన కావ్య వచ్చి టెస్టింగ్ అనుకున్నాం కదా. టెస్టింగ్ కావ్య ఏం చేస్తుంది, ఒకవేళ ఏమైనా బగ్స్ రేస్ చేయాలని కూడా జీరాలో రేస్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు భవంతిక చేసిన టాస్క్లో బగ్ ఉంది అని చెప్పడానికి ఈ టూల్ వాడుతుంది అనమాట. ఇప్పుడు భవంతిక అండ్ కీర్తి డెవలప్ చేశారు కదా, వాళ్ళ కోడ్ అంతా ఎక్కడ ఎత్తి పెట్టుకుంటారు, వాళ్ళు లోకల్లో పెట్టుకోరు కదా. దే వోంట్ పుట్ ఆల్ ద కోడ్ ఇన్ దర్ లోకల్, కాబట్టి వాళ్ళకి ఒక కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావాలి, అదే గిట్ హబ్ రిపాజిటరీ అనమాట. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, ఇక్కడ ఏం సోర్స్ కోడ్, వర్షన్ కంట్రోల్, బ్రాంచెస్, పుల్ రిక్వెస్ట్, కోడ్ రివ్యూస్, అంటే ఈ కోడ్ అంతా ఇక్కడ పెట్టుంటారు అనమాట గిట్ హబ్లో. గిట్ హబ్ అనేది ఒక రిపాజిటరీ మనకి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. అసెస్ డెవలపర్, మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి వచ్చేటప్పుడు, మీరు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కూడా మీరు ఈ టూల్స్ వాడతారు, ఇది వాడతారు ఖచ్చితంగా, గిట్ హబ్ అనేది వాడతారు రిపాజిటరీ. మన ఇప్పుడు స్కిల్స్ మేట్ సొల్యూషన్ ఉంది కదా, దాన్ని కోడ్ అంతా ఎక్కడ ఉంది, గిట్ హబ్లో ఉంది. మీకు నాకు తెలిసి వైష్ణవికి తెలిసి ఉంటుంది, వైష్ణవి డెవలప్డ్ దట్ వెబ్సైట్. సో మీకు ఆ కోడ్ బేస్ అంతా ఎక్కడ ఉంటుంది, గిట్ హబ్లో ఉంటుంది. ఆ గిట్ హబ్ నుంచి మనం www.skillsmate.inకి లింక్ చేస్తాం. అంటే ఆ గిట్ హబ్లో ఉండే కోడ్ వాడుకో. ఆ కోడ్ మేనేజ్మెంట్ అంతా యూజ్ చేస్తారు, ఆ డిప్లాయ్మెంట్ అంతా యూజ్ చేస్తారు, డెవాప్స్ టీమ్ చేస్తారు అనమాట. అంటే ఆ లింక్స్, ఆ పైప్ లైన్స్ బిల్డ్ చేయడం,
ప్రొడక్షన్కి వెళ్ళాలంటే ఈ కోడ్ ఈ ప్రొడక్షన్కి వెళ్ళాలంటే ఎలా అనేది లేదంతా ఆ డెవాప్స్ టీమ్ చూసుకుంటారు అనమాట. ఇస్ ఇట్ క్లియర్ టూల్స్ ఎవ్రీవన్? క్లియర్? I won't take much time. In 2-3 minutes we'll wrap up. Are you clear? మీరు క్లియర్ అని చెప్తే విల్ డ్రాప్ ఇన్ 2-3 minutes. క్లియర్ టిల్ నౌ ఎవ్రీవన్? ఓకే, థ్యాంక్స్. సో మీకేం చెప్పాను, కాన్ఫిడెన్స్లో రిక్వైర్మెంట్స్ ఉంటాయి, జీరాలో యూజర్ స్టోరీస్ టాస్క్ ఉంటాయి, ఆ తర్వాత గిట్హబ్లో డెవలప్మెంట్ వర్షన్ కంట్రోల్ ఉంటుంది, ఆ తర్వాత మీకు చెప్పాను సేల్స్ ఫోర్స్ అనేది శాండ్ బాక్స్లో ఫస్ట్ బిల్డ్ చేస్తారు, ఆ టెస్ట్ చేస్తారు, ఎస్ఐడి చేస్తారు, యూఐటీ చేస్తారు, ప్రొడక్షన్ చేస్తారు. ఓకే, సేమ్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా ఇక్కడ, బిల్డింగ్ వర్సెస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో మనకి ఇక్కడ చెప్పిన ప్రకారం కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, బిజినెస్ రిక్వైర్మెంట్ అంటారు, ఇక్కడ ఆర్కిటెక్ట్ ఉంటుంది, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటారు, ఇది స్ట్రక్చరల్ డిజైన్ ఉంటుంది, టెక్నికల్ డిజైన్ ఉంటుంది, ఇది కన్స్ట్రక్షన్ అంటారు, ఇది డెవలప్మెంట్ అంటారు, ఇది ఇన్స్పెక్షన్ అంటారు, ఇది ఎస్ఐటి క్యూ అంటారు, ఇది కస్టమర్ ఇన్స్పెక్షన్ అంటారు, యూఐటీ అంటారు, హ్యాండ్ ఓవర్ అంటాం, ఇది డిప్లాయ్మెంట్ అంటాం, ఇది మెయింటెనెన్స్ అండ్ ఇది సపోర్ట్ అంటాం. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్ how this building construction example I given to you related to any software development. సో రియల్ వరల్డ్ సినారియోలో ఇట్లే ఉంటుంది అనమాట. బిజినెస్ రిక్వైర్మెంట్స్ వస్తాయి, బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ చేస్తాడు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తాడు, ఆ తర్వాత టెక్నికల్ ఆర్కిటెక్ట్ టెక్నికల్ డిజైన్ ఇస్తాడు, ఆ తర్వాత అడ్మిన్ డెవలపర్ దాన్ని కోడ్ రాస్తారు, క్యూఏ దాన్ని క్యూఏ చేస్తారు, ఆ తర్వాత ఎస్ఐడి చేస్తారు, యూఐటీ చేస్తారు, అంతా అయినాక ప్రొడక్షన్ వెళ్తుంది అనమాట. ఇది రియల్ టైం ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఇది మీ టాస్క్. మీకు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్ అర్థమైందంటే మీరు ఒక టాస్క్ నేను కావాలంటే ఒక క్విజ్ ఇస్తాను, లేకపోతే ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను. మీరు మీ బిజినెస్ ఏదైనా సరే మీ బిజినెస్ రిక్వైర్మెంట్ని ఒక రిక్వైర్మెంట్ తీసుకొని, నేను ఎగ్జాంపుల్ ఏమొచ్చాను, బిల్డింగ్ ఇచ్చాను, ఆ తర్వాత నా స్కిల్స్ మేడ్ సొల్యూషన్స్ అనేదాన్ని నా స్కిల్స్ మేడ్ సొల్యూషన్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎలా రిక్వైర్మెంట్ తీసుకుంటారు, ఎలా సొల్యూషన్ చేస్తారు, ఎలా టెక్నికల్ చేస్తారు, ఎలా డెవలప్ చేస్తారు. అట్లా మీరేమన్నా ఒక ఎగ్జాంపుల్, మీ రియల్ టైం ఎగ్జాంపుల్ ఏదైనా సరే, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, మీరు దాన్ని ఎలా ఈ HDLC ప్రాసెస్లో లింక్ చేస్తారు అనేది నాకు కావాలి. దట్ ఈస్ ఎక్సర్సైజ్ ఫర్ యూ టుడే. నిన్న మీకు ఒక క్విజ్ ఇచ్చాను, మీరు క్విజ్ అందరూ రాసుంటే ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది ఈరోజు టాస్క్ ఇది అనమాట. మీ టాస్క్ డే 2 టాస్క్ ఏంటంటే, మీరు ఏదైనా రిక్వైర్మెంట్ తీసుకోండి, దాన్ని బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకొని దాన్ని ఈ లైఫ్ సైకిల్లో ఎలా పెడతారు. ఓకే, నేను జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్, రైట్? ఐఎమ్ ద కస్టమర్, శివ ఇస్ ద కస్టమర్, అండ్ గణేష ఇస్ ద BA, అండ్ చందన ఇస్ ద SA, వైష్ణవి ఇస్ ద TA, అండ్ డెవలపర్స్ వీ హ్యావ్ లైక్ భవంతిక, కీర్తి, కావ్య ఇస్ ద QA ఇంజనీర్, రైట్? సో అట్లా మీరు ఎలా ఒకవేళ దాన్ని డివైడ్ చేసుకుంటారు మీ ఇష్టం అనమాట. యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ఫర్ టుడే టాస్క్. దిస్ ఇస్ ద అసైన్మెంట్ ఫర్ యూ. సో మీరు ఎలా డిజైన్ చేస్తారు అనేది మీ ఇష్టం, మీరు ఎలా చేస్తారు నాకు జస్ట్ గూగుల్ ఫామ్లో ఫిల్ చేయండి, లేకపోతే మీరు వాట్సాప్ మెసేజ్లో కూడా పెట్టచ్చు. ఓకే, క్లియర్? సో మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం, మొత్తం ఏం నేర్చుకున్నాం అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఎలా డెలివర్ చేస్తాం, దాంతో ఎవరిది ఏ రోల్స్ ఉన్నాయి, ఆ తర్వాత మనం అజైల్ మెథడాలజీ, స్క్రమ్ మాస్టర్ దాన్ని డిస్కస్ చేసాం. సేల్స్ ఫోర్స్ లైఫ్ సైకిల్ చూసాం. సేల్స్ ఫోర్స్ లైఫ్ సైకిల్ అంటే ఆ తర్వాత సేల్స్ ఫోర్స్ కూడా ఎలా బిల్డ్ చేస్తాం, శాండ్ బాక్సెస్ అండ్ ప్రొడక్షన్. ఆ తర్వాత ఎలా టెస్టింగ్ టూల్స్, మనకి టెస్టింగ్ అండ్ టూల్స్ ఏమి ఉన్నాయి, కాన్ఫ్లుయెన్స్, గిట్హబ్, జీరా, కాన్ఫ్లుయెన్స్ అట్లా. అంటే మనం ఇక్కడ ప్లాను, బిల్డ్, టెస్ట్, వ్యాలిడేట్, డిప్లాయ్ అండ్ ఇంప్రూవ్. ఓకే, క్లియర్ టిల్ దిస్ పాయింట్ వాట్ వి డిస్కస్ టిల్ నౌ? ఆర్ యూ క్లియర్ నౌ? ఎస్? ఓకే, థ్యాంక్స్ కవి. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఫ్రమ్ బిజినెస్ ఐడియా టు డిప్లాయ్మెంట్. సో ఏదైనా బిజినెస్ అంతే, మీకు రియల్ టైంలో జరిగేది. మీరు అనుకుంటా ఉంటారు అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తూ ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తుంటాడు. మీరు చదివేదే ఐటీ చదువుతూ ఉంటారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తారో మీకు క్వశ్చన్ చాలా ఉంటాయి. ఇదే అనమాట సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇలా జరుగుతుంది అనమాట. నాకు ఇప్పుడు అంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి జాబ్ చేస్తున్నారు మీరు అడగచ్చు. నువ్వు నీ రోల్ ఏంది అని అడుగుతారు. మీరు ఏ ప్లాట్ఫామ్ మీద పని చేస్తారో అడుగుతారు మెయిన్గా. కానీ ఇప్పుడు మీరు ఏమడగచ్చు, మీరు ఏ ప్లాట్ఫామ్ మీద పని చేస్తున్నారు, మీ రోల్ ఏంటి అని అడగండి. నెక్స్ట్ ఎవరన్నా మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనిపిస్తే మీ రోల్ ఏంటి. సో ఇప్పుడు నన్ను అడగండి ఎవరన్నా, నా రోల్ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఐఎమ్ ఏ టెక్నికల్ ఆర్కిటెక్ట్. సో నేనేం చేస్తాను, అంటే ఆ వచ్చిన సొల్యూషన్ని టెక్నికల్
డిజైన్ చేసి డెవలపర్స్కి ఇస్తాను అనమాట. ఐఎమ్ టెక్నికల్ ఆర్కిటెక్ట్. ఓకే, సో లైక్ దట్ మీకు ఎవరన్నా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటే మీరు యూ డోంట్ జస్ట్ ఆస్క్ వాట్ ఈస్ యువర్ విచ్ ప్లాట్ఫామ్ యువర్ వర్కింగ్, యూ కెన్ ఆస్క్ వాట్ ఈస్ యువర్ రోల్. ఓకే, అండ్ వెన్ యూఆర్ జాయినింగ్ ఇన్ ది కంపెనీ రైట్, యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్ వాట్ ఈస్ మై రోల్, నేను ఏ రోల్లో మీ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నాను. యూ హ్యావ్ టు ఆస్క్ దట్ వన్. ఓకే, సో థింక్ లైక్ ఏ సేల్స్ ఫోర్స్ ప్రొఫెషనల్. ఓకే, మీరు అంటే నేను సేల్స్ ఫోర్స్ ప్రొఫెషనల్ పెట్టాను ఎందుకంటే మనం వీఆర్ ఇన్ ఏ సేల్స్ ఫోర్స్లో కాబట్టి థింక్ లైక్ ఏ ఐటీ ప్రొఫెషనల్. జస్ట్ జస్ట్ స్ట్రైక్ అవుట్ దట్ వన్. మీరంతా ఒక ఐటీ ప్రొఫెషనల్స్. బీయింగ్ ఐటీ ప్రొఫెషనల్ మీరు అలా థింక్ చేయాలన్నమాట. ఏదైనా బిజినెస్ మీరు ఏదైనా సాఫ్ట్వేర్ చూసినా కూడా ఆ సాఫ్ట్వేర్ ఎలా బిల్డ్ చేస్తుంటారు, వాళ్ళు ఎలా రిక్వైర్మెంట్ తీసుకుని మీకు చాలా ఆశ్చర్యం సర్ప్రైజ్ అయింటారు కదా. ఇప్పుడు చాట్ జీపీటీ, నేను కూడా సర్ప్రైజ్ చాట్ జీపీటీ ఎలా మనం జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఎలా చేస్తుంది అవంతా అనేది. అంటే దాని వెనకాల వాళ్ళు ఎలాంటి బిల్డ్ చేస్తుంటారు, దాని డిజైన్ ఎలా డిజైన్ చేస్తుంటారు. ఏదైనా సాఫ్ట్వేర్ ఏదైనా వెబ్సైట్ చూసినప్పుడు ఆ వెబ్సైట్ని ఎలా డిజైన్ చేశారు, దానికి ఎలా డెవలప్ చేశారు దాన్ని అనేది మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్ లాగా థింక్ చేయండి ఈ రోజు నుంచి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది, నాకు తెలిసినంత వరకు మీకు ఒక ఆల్రెడీ ఐడియా వచ్చింది, ఒక సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా వచ్చింది. ఐ థింక్ ఈస్ దిస్ టాపిక్ ఇస్ మీరు 3 years మీరు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ ఏ ఇయర్ అయినా ఉండొచ్చు. ఈ టాపిక్ మీరు ఐటీ మీ కరికులంలో మీ ఎడ్యుకేషన్లో ఎప్పుడన్నా విన్నారా ఈ టాపిక్? వింటే ఎస్ అని టైప్ చేయండి, లేదంటే నో అండి. మీ ఎడ్యుకేషన్లో మీ బీటెక్లో ఎనీ సబ్జెక్ట్ ఎనీ వన్ టాట్ దిస్ వన్? నో రైట్, బట్ దిస్ ఇస్ అ రియల్ ఐటీ జాబ్. ఐటీలో ఇదే చేస్తారు, కానీ వీఆర్ నాట్, మనము మన చదువులో ఇవన్నీ మనకు తెలియదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. యూ హ్యావ్ టు, మీరు ఐటీ ప్రొఫెషనల్గా ఆలోచించాలి ఏదైనా సరే. యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ ప్రొఫెసర్ ఎవ్రీథింగ్, ఎనీ వన్ రైట్. సో ఇది ఎక్కడ డిజైన్ చేశారు ఇట్లా. మీకు ఏదైనా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా, ఇప్పుడు డేటా స్ట్రక్చర్ ఇచ్చారు లేకపోతే ఏదన్నా ఇచ్చారు, ఈ ప్రోగ్రామ్ని ఎక్కడ వాడతారు రియల్ టైంలో అనేది మీరు క్వశ్చన్ చేసుకోండి. దీన్ని ఎలా డిజైన్ చేస్తారు, మీకు ఒక డేటా స్ట్రక్చర్ ఇచ్చి హీప్ సార్ట్ బబుల్ సార్ట్ ఏదో ఒక సార్ట్, ఈ బబుల్ సార్ట్ హీప్ సార్ట్ ఈ క్యూ స్టాక్ ఇది ఎలా వాడతారు సాఫ్ట్వేర్ కంపెనీలో. యూ హ్యావ్ టు క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ ప్రొఫెసర్. ఓకే, సో ఐ థింక్ ఈ సెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఈరోజు సెషన్ మీకు క్లియరా, ఆర్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఇఫ్ యూ హ్యావ్ నో క్వశ్చన్స్ వీ కెన్ ర్యాప్ టుడే. అండ్ వన్ మోర్ థింగ్, సండే మీకు క్లాస్ కావాలా లేకపోతే యూ నీడ్ హాలిడే? యూ కెన్ జస్ట్ టైప్, విల్ పుట్ that in the chat, in the WhatsApp chat also, whether you need holiday. Okay, so Sunday is a fun day, Sunday is holiday, so we can take holiday. We'll continue on third session on Monday. Okay, enjoy your weekend. And third day is a, like you can whatever the recording, right, I will share in the group chat, I will share that in the Google Drive. Try, మీకు యాక్సెస్ లేకపోతే మీరు పింగ్ చేయండి, ఎందుకంటే యూ గో త్రూ దట్ ఇన్ ద వీకెండ్. And day 3 is very fun, like it is a fun also, again it's a fun. సో మీరు సేల్స్ ఫోర్స్ అనేది చూడబోతున్నారు. ఇప్పటివరకు మీకు నేను అంతా జస్ట్ ఐఎమ్ షోయింగ్ ఎవ్రీథింగ్ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో చెప్పాను అంతా. సేల్స్ ఫోర్స్ ఎలా బిల్డ్ చేశారు, ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఎలా బిల్డ్ చేయాలి అంతా బ్యాక్ ఎండ్ చెప్తున్నాను అంతా. నాట్ టుమారో, మండే మీరు ఏం చేస్తారంటే, మీరు మీ సినిమా రిలీజ్ అనుకోండి, సేల్స్ ఫోర్స్ అనే సినిమా రిలీజ్ అవబోతుంది, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు దాన్ని. ఓకే, సో డోంట్ మిస్ థర్డ్ క్లాస్. ఓకే, సో ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ ఇస్ ద లైక్ హ్యాండ్స్ ఆన్, యూ విల్ గెట్ a హ్యాండ్స్ ఆన్, యూ విల్ బీ డెవలపింగ్ సేల్స్ ఫోర్స్. ఓకే, ఇది ఏ కోర్సులో ఉండదు, మీరు జస్ట్ 2-3 డేస్కే మీరు మీ ఓన్గా మీరు డెవలప్ చేసేది ఎక్కడ చూడరనమాట, ఎక్కడ చేసి ఉండదు. ఫస్ట్ డేనో సెకండ్ డేనో థర్డ్ డేనో, ఇక్కడ మీరు ఫ్రమ్ ద 4th day and 5th day యూ విల్ గెట్ హ్యాండ్స్ ఆన్, మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తారు. And you will be delivering the your first project on Salesforce on 6th and 7th day. Okay, so మీరు ఈ క్లాస్లో కంటిన్యూగా ఉండండి అండ్ బీ అటెంటివ్. ఓకే, clear everyone? Are we good to wrap up? Happy weekend to all. Just you can type clear, we can wrap. Tomorrow is a holiday, సో మన ఎస్ఏ చెప్పారు, చందన ఎస్ఏ.
సో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చెప్పారు కాబట్టి వీఆర్ డిక్లేరింగ్ ద హాల్ట్. ఓకే, సో టుమారో ఇస్ హాలిడే, వీ కెన్ మీట్ ఆన్ మండే. ఓకే, థ్యాంక్స్ ఆల్, హ్యావ్ ఎ నైస్ వీకెండ్.